సో ఇప్పుడు మన జీవితంలో ఎన్నెన్నో జరుగుతాయి. కొన్ని కొన్ని మనల్ని పరిచయం చేస్తే కొన్ని మనల్ని తేలికపరుస్తాయి. మన లైఫ్లో ఎందరో మనుషులు పరిచయం అవుతారు. కొందరి వల్ల సమస్యలు వస్తాయి, కొందరి వల్ల సమస్యల పట్ల అవగాహన వస్తుంది, సమస్యలు ఎట్లా తీర్చుకోవాలో తెలుస్తుంది. అలాగని వాళ్ళు అట్లా ఏం చేయరు, కానీ వాళ్ళతో ఉండగా మనకు అటువంటి ఒక రిలీఫ్ దొరుకుతుంది. అట్లా మా రంగా సాదాసీదా మనిషి, ఇప్పటికి గృహస్థు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అన్నాడు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. బట్ నేను కాలేజీకి వెళ్ళిన రోజుల్లో ఒక ఎలివేటెడ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిగా. సో ఇప్పుడు రంగా వల్ల నాకు జరిగిన బెనిఫిట్ ఆర్థికము కాదు, అంటే రకరకాలుగా ఎగిరి పడుతున్న నా మనస్సుకి ఒక స్వాంతననిచ్చి దాన్ని అట్లా కూర్చోబెట్టినవాడు. అట్లా చేశానని వాడు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ నేను రంగా సమక్షంలో హాయిగా నా మైండ్ రిలాక్స్ అయింది అనమాట. సో రంగాన్ని నేను ఏం చెప్తానంటే, నా జీవితపు మొట్టమొదటి శ్రోత నాకు. ఈ భూమి మీద మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ మన సోది వినేవాడు ఉండడు. ఎవరు సోది ఎవరిన్నారు? ఓన్లీ కొందరు మాత్రమే ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా ఏమంటారు, ఇలాంటి ఒపీనియన్ క్రియేట్ చేసుకోకుండా వింటారు. మిగతా వాళ్ళందరూ అమ్మలక్కలు వింటారు, ఇంటి పక్క వాడు వింటాడు, నైబర్ వింటాడు, కానీ వాడు వింటూ వాడు ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాడు. వీడు మంచి చెడు అట్లా లోపల ఒక జడ్జిమెంట్ నడుస్తూ ఉంటుంది. సో రంగా హ్యాస్ నో జడ్జిమెంట్స్ ఆర్ ఒపీనియన్స్ అబౌట్ మీ. అట్లాగే నాకు రంగా పట్ల ఏ ఒపీనియన్ లేదు. సో కాలేజీలో ఉన్నప్పుడు అందరు క్లాస్మేట్స్ లాగే నేను కాలేజ్ వదిలేద్దామని అనిపించింది. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పినట్టు ఆ చదువులో నాకు రసం దొరుకుతలేదు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పిన ఫ్రెండ్స్తో, నేను ఆర్ట్ కాలేజీని వదిలేశాను, ఆర్ట్ని వదలలేదు. చాలామంది ఆర్ట్ కాలేజీని పట్టుకున్నారు, ఆర్ట్ని వదిలేశారు. సో అది తేడా. ఇప్పుడు నేనున్నంత ఆర్ట్లో మా బ్యాచ్లో ఎవరు లేరు. ఉన్నా ప్రొఫెషనల్గా ఉన్నారు, దాన్ని డబ్బు వ్యవహారం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇది డబ్బుకు అతీతంగా ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్. సో నేను కాలేజీ మానేద్దామని అనుకున్న తర్వాత నేను 4 రోజులు పోయినా కాలేజీకి. మానేద్దాం అనుకున్న తర్వాత కూడా అంటే కాలేజీకి వెళ్ళి క్లాస్లోకి వెళ్ళి బయటకు వచ్చి కూర్చోవడం. ఓకే. 15 రోజుల తర్వాత క్లాస్కి వెళ్ళకుండా లోపలికి వెళ్ళినట్టు చేసి బయటకు వచ్చి కూర్చోవడం. లాస్ట్ 3-4 డేస్ కాలేజీ క్యాంపస్లో కూర్చున్నంతే. ఓకే. అప్పటి వరకు రంగా క్లాస్మేట్ నాకు. మామూలుగా హాయ్ అంటే హాయ్ లాగా. వాడేమి కేంబ్రిడ్జ్ రిటర్న్ ఏమి కాదు, వాడు పల్లెటూరునే, పోసూరు రంగన్న వాడి పేరు. ఓకే. సో అట్లా తర్వాత నేను కాలేజీ మానేద్దామని ఇద్దరికి చెప్పాను, మానేస్తానని. ఒకరు మా అమ్మకి చెప్పిన ఫోన్ చేసి, అసలు నేను ఏం చేస్తున్నా ఆమెకు తెలియదు, ఏమో రా అది ఏం కాలేజీ ఏమో, మరి నీకు ఓకే అయితే మానే అన్నాను. ఓకే రైట్. మామూలుగా ఇప్పుడు అంత హెల్తీగా తీసుకోరు. రెండోది మా హెచ్డికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మానేసి ఏం చేస్తావు అన్నాడు ఆయన. ఏదన్నా చేస్తా కానీ ప్రస్తుతం నాకు డబ్బు ఎర్న్ చేయాలని ఉంది. ఈ కాలేజ్ చేస్తే నాకు డబ్బులు సరిపోతలేవు, మెటీరియల్కి వాటికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. 4 ఏళ్ళు అయితే కాలేజ్ అయిపోతుంది, అప్పుడు సర్టిఫికెట్ ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది. నేను ఈ మాట చెప్పిన తర్వాత అసలు ఉండదు ఇంకా. అంటే ఒకటి ఉంటేనే నాకు లైఫ్ ఉందంటే వద్దు ఇంకా. అదైతే మరి డబ్బులు కట్టకపోతే నీ సర్టిఫికెట్స్ ఎన్నికని, నాకు సర్టిఫికెట్స్ వద్దు, వచ్చే సర్టిఫికెట్ వద్దు. సర్టిఫికెట్స్ తీసుకోలేదు చాలా సంవత్సరాలు. నాకు ఆ సర్టిఫికెట్స్ ఇప్పుడు నాకు ఏ ఉపయోగం లేదు. ఏదో పాస్పోర్ట్కి వాటికి అట్లా మనం సిటిజన్గా బతకడానికి ఒక ప్రూఫ్గా తప్ప నాకు చదువు వల్ల పెద్ద నేను తెలుసుకున్నది ఏమీ లేదు. అట్లా కాలేజీ మానేసిన తర్వాత దెన్ మరి ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, ఇంగ్లీష్ రాదు, డబ్బు లేదు, బండి లేదు, ఒక స్థిర ఆస్తి లేదు, ఒక నమ్మకస్తుడైన స్నేహితుడు లేడు. ఇట్లాంటి ఒక క్రాస్ రోడ్లో ఉండి మైండ్ ఎట్లా ఉంటుంది చెప్పు, పరిపరి విధాలు పోతుంది. మన గోస వినే ఒకడు కావాలి అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎవడు లేడని తెలుసు నాకు. రెండోది, నేను చెప్పే గోస ఎవడికి అర్థమయ్యేది కాదు. అందరిలాంటి గోసలు కాదు. ఏదైనా ఇల్లు పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకోవాలంటే అందరికి అర్థమయ్యేది. అది నేను అడుగుతున్న ప్రశ్నలు, నేను చెప్తున్న కాంటెక్స్ట్లో అవి ఆగమే గోచరం. ఎట్లుంటుంది, ఎడారిలో అడ్రస్ ఎత్తినట్టు ఉంటుంది. అది ఎటు పోయినా ఇసుకనే ఉందంతే. అట్లా ఇది ఇలా ఉండగా మా బాబాయ్ కూతురు ఉంది సునీత, తన పేరు కూడా సునీతని. సో ఫస్ట్ నేను చెప్పింది కాస్త ఇంట్రెస్టింగ్గా విన్నది ఆ అమ్మాయి. ఏం బాబాయ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబాయ్ అంటే, ఇట్లా నాకు ఇమ్మీడియట్గా డబ్బు కావాలంటే నాకు బొమ్మలు వేయడం ఒకటి వచ్చు, కానీ ఎక్కడ కూర్చొని వేస్తాం,
ఆలోచిస్తున్నా, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదా, కొంచెం నువ్వు నాకు కంపెనీ ఇచ్చావు. తన దగ్గర బండి ఉంది, అది ప్రధాన కారణం తనకంటే కూడా. ఆయన తిని ఫీల్ అయ్యింది. సో అది తర్వాత తనకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు అని అనుకునే, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అందరికి ఇంగ్లీష్ వచ్చినట్టే, అంటే ఎవడేం మాట్లాడుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత అప్పుడు కొన్ని హోటల్స్, ఆ తర్వాత ఏవి కనిపిస్తే వాటిలోకి వెళ్ళి ఇట్లా మీ ప్రెమిసెస్లో కూర్చొని బొమ్మలు వేస్తామనే కాంటాక్ట్స్ చెప్తే వాడు ఒప్పుకోలేదు. అంటే మాకేంటి అంటే వేస్తే ఎట్లా వేస్తారు, ఎంత తీసుకుంటారో నాకేమీ తెలియదు. చేస్తే కదా తెలిసింది, శిల్పరామంలో చేసినా 50 రూపాయలు తీసుకుని అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లేదు. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు లెర్న్. కాలేజీలో ఉన్న ఆర్ట్ నేను బయటనే పర్స్యూ చేస్తా, సర్టిఫికేట్ రాకపోవచ్చు. కానీ దాంతోపాటు ఈ సమాజంలో బతకాలంటే కాస్త ఇంగ్లీష్ రావాలి, కొంచెం హౌ టు కండక్ట్ తెలియాలి, కొంత మనీ కూడా ఎర్న్ చేసుకుంటూ బైక్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇట్లా ఏవో ఆలోచనలు ఉన్నాయి. అందులో 90% బక్వాస్ ఆలోచనలు యాక్చువల్గా, ఎప్పుడు తెలుస్తుంది. బిగ్ బజార్కి వెళితే ఆ రోజు తాను రాలేదు, నేను ఒక్కడే పోయా. వెళ్తే పైన ఆఫీస్ ఉంటే గుంటె గడగడ అంటుంది అసలు. అంటే మనకు హౌ టు అప్రోచ్ అని తెలియదు కదా, అంటే మస్తు భయం అవుతుంది సమాజంలో. పోయిన తర్వాత అతను జనరల్ మేనేజర్ ఇట్లా వాళ్ళు ఉంటుంది కదా బల్ల, ఆ బల్ల మీద ఇట్లా పిర్రబెట్టి కూర్చున్నాడు. చెప్పు వాట్ యు వాంట్ అన్నాడు. అంటే నేను వచ్చిరాని ఇంగ్లీష్లో నేను బొమ్మ వేస్తా కింద కూర్చొని, అది కూడా వారానికి 2 రోజులే వేస్తాను, మరి రెస్ట్ ఆఫ్ ద టైం వాట్ యు డూ అంటే నేను ఏదో నేర్చుకుంటాను, పాటలు పాడుకుంటాను, తిరుగుతాను, స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఇంపార్టెంట్, స్వేచ్ఛ లేకపోతే ఏది లేదని నాకు తెలుస్తుంది. కానీ అది అనుభవించాలంటే ఫస్ట్ నాకు కొంత డబ్బు కావాలి. సో నెలకి సరిపడే డబ్బు నేను కొన్ని గంటల్లో ఎర్న్ చేయాలని ఒక ఆలోచనతో తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక కొత్త కాన్సెప్ట్, దీనికి ముందు చాలా కథ ఉంది. ఇది ఊరికే అక్కడికి రాలే, పవిత్రమైన ఒక ఫ్రెండు, గ్రీటింగ్ కార్డ్స్, ఇట్లా ఏదేదో జరిగింది, అది అన్నీ వర్కౌట్ కాలే. తర్వాత ఒకడు తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ అంటే తప్పకుండా ఇస్తా అంటే, నేను ఓన్లీ 2 hours వస్తా అంటే ఓనర్నేమో పొద్దు నుంచి రాత్రి దాకా దొబ్బించుకోవాలి, నువ్వు 2 hours వచ్చిపోతావా నన్ను వాడు ఎల్లగొట్టినంత పని చేసిండు. పెట్రోల్ బంకులు అడిగాను, ఎక్కడ 2 hours, అసలు 2 hours జాబ్ కాన్సెప్ట్ ఏంది అని. అంటే ఎక్కువ పొద్దుస్తమానం జాబ్ చేయదు సార్, ఏమో తిన్నీక తిండి లేదు, నీకు చక్కగా బట్టలు లేవు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అన్న సందర్భాలు. ఇదంతా ఒక 5-6 నెలలు మస్తు ట్రై చేసిన. అసలు సమాజంలో అలాంటిది లేదు, ఇప్పటికీ లేదు. 2 hours జాబ్ ఎక్కడుంది, లేదు. సో ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అక్కడ స్టార్ట్ అయింది. సరే నీకేం ఫెసిలిటీ కావాలని అడిగాడు ఆయన. నాకేం ఫెసిలిటీ వద్దు, అక్కడ అప్పుడు నల్ల బండ ఉండేది, ఆ బండ మీద కూర్చుంటే ఎవరిని వస్తే వేస్తా, నువ్వు వేసినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న బోర్డు పెడతా, ఏమని పెడతా, బొమ్మ వేయించుకోండి అని పెడతాను. ఎంత తీసుకుంటావు అంటే, ఎంత తీసుకుంటావు అంటే నేను మీకు రెంట్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటా, వచ్చిన దాంట్లో మీకు ఎంత పర్సంటేజ్ కావాలంటే ఇస్తా. అప్పుడు ఆయన నవ్వి, నువ్వు ఏదో జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నావు, నీ ద్వారా వచ్చే పీనట్స్ మాకు అక్కర్లేదు. అక్కడ బయట రా అని చూపించి చిన్న కిచెన్ల షాప్ ఉండే, ఎంత ఉంది, అది గిత్తతుంది, దాని రెంట్ 40,000 మంత్లీ. అప్పుడే అంటే దట్ మచ్ మనీ దే మేక్. వాళ్ళు మాకు 40,000 ఇవ్వంగా, వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకోగా వాళ్ళకి ₹1,00,000 మిగులుతాయి. అంత క్రౌడ్ వస్తుంది ఇక్కడికి. అందుకని నీవు ప్లేస్ని కొనుక్కోవడం అట్లాంటి ఆలోచించకు. అసలు నీకు బొమ్మలు వచ్చా రాదో టెస్ట్ చేయాలి కదా ఫస్ట్. నా బొమ్మ అంటే అసలు ఎప్పుడు లేని భలే వచ్చింది ఆ రోజు. నాకే ఆశ్చర్యపోయింది, భలే కుదిరింది. దానికి అటు రాదు, ఎప్పుడు 20% 30% అటు ఇటు అవుతుంది కదా, ఇప్పుడు వేసినా అటు ఇటు అవుతుంది. అంటే హ్యూమన్ జడ్జిమెంట్ అంత పర్ఫెక్ట్ ఉండదు కదా. చాలా బాగా ఇస్తున్నావు, గుడ్, గో హెడ్ అని ఎవరినో పిలిచి, సో సాటర్డే సండే ఇతను వస్తాడు, డోంట్ డిస్టర్బ్ హిమ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియాలి కదా. ఆ తర్వాత 6 నెలలు ఎవడెవడో వచ్చింది బయటికి ఇంట్రెస్ట్. ఇంకా వాడేమో అందుబాటులో ఉన్నాడు మేనేజరు, ఒక పేపరు పత్రం లేదు. నేనేమో ఎవరో డబ్బులు ఇస్తుంటే చూశారు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు మా ప్రెమిసెస్లో అని సెక్యూరిటీ గార్డ్ వచ్చి బయటికి వెళ్ళగొట్టడాలు. ఎన్నోసార్లు నా ప్యాడ్ ఇట్లా ఇసిరేసారు బయట. ఏం చేయాలి మరి? నేను మళ్ళీ పోయి మళ్ళీ మేనేజర్ని కలిసి నేను చెప్తా అంటాడు, వాడు చెప్పాడు. ఇట్లా ఓవరాల్గా ఒక 6 నెలల్లో సంహవ్ వీడు ఒకడు బొమ్మలు వేసుకుంటాడు, వీడి వల్ల నష్టం లేదు, ఇది కమర్షియల్ కాదు, ప్రయోగం చేసుకో అనే కాంటెక్స్ట్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయడం మానేశారు. అయినా కూడా క్రౌడ్ వచ్చినప్పుడు నిలబడేటోళ్ళు, ఎందుకంటే నా చుట్టూ చాలా క్రౌడ్ ఫామ్ అయ్యేది. అందుకని వేరే వాళ్ళంతా నా మీద కంప్లైంట్ చేయడాలు ఇవన్నీ జరిగినాయి. ఈ సమయంలో రంగమల్ల నాకు ఫ్రెండ్ అయ్యాడు. అప్పుడు బిగ్ బజార్కి వచ్చి హాయ్ చెప్తే, హాయ్
చాయ్ తాగుదామంటే అన్న అక్కడ వదిలేసి ఆ పక్కనే ఒక కేఫ్ ఉంటే టీ తాగినప్పుడు అక్కడి నుంచి దాదాపు 2 సంవత్సరాలు ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక రోజు రంగా వచ్చేవాడు. తనకి ఏం అవసరం, అక్కడికి వచ్చి ఇట్లా చేయలేపితే నేను ఎంత బిజీగా ఉన్నా అన్నీ అక్కడ పడేసి నేను ఏం చేసేవాడిని, టీ ఇచ్చిన తర్వాత రంగా చెప్పమామ అంటే ఇంక నేను ఆ వారం రోజుల్లో జరిగిందంతా రంగాకి చెప్తుంటే అంతే. అందులో మంచి చెడు, ఒకడు నిన్న బొమ్మ వేసుకుంటూ వాడు వచ్చాడు, ఎవరో వచ్చారు, ఇన్ని డబ్బులు ఇచ్చారు, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, ప్రపంచం ఇట్లుంది, అది ఉంది, ఈ పుస్తకం చదివాను ఆ పుస్తకం చదివాను. ఒక గంట తర్వాత అయిపోయింది ఒక రైట్ అంతే. దానికి మళ్ళీ చెప్పేది ఏమీ లేదు. అట్లా ఎవరు వింటారు మనం చెప్పే సోది. అట్లా రంగకి నాకు చేసిన ఏకైక సహాయం రంగా ఏదంటే నా సోది వినడం, జడ్జిమెంట్ చేయకుండా. రెండోది మా మధ్యన ఏ ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఈగో అప్రోచ్ ప్రాబ్లమ్స్ కానీ నువ్వు నేను అని కానీ ఏం లేవు. అంతే ఊరికి భోజనం చేస్తే నేను డబ్బులు ఇస్తుంటేనేమో అట్లా నేను అంతే తప్ప ఈ ఎక్స్పెక్టెడ్ నథింగ్. నా దగ్గరే ఉంది ఎక్స్పెక్ట్ చేయడానికి. మ్యాజిక్ ఎప్పుడు జరిగింది, అలా చెప్తూ ఉండగా ఫస్ట్ టైం చెప్పమామా అంటే చెప్పడానికి ఏమీ లేదన్నది. ఇప్పుడు నేను చెప్తా విను అన్నాడు. అక్కడి నుంచి రంగా స్టార్టెడ్ స్పీకింగ్ అనమాట. సో రంగా వల్లనే మొట్టమొదట ఓషో విన్నా. రంగా వల్లనే మొట్టమొదట అతని పేరేంది ఫ్రెడ్రిక్ నీషే లేకపోతే నేమ్ కరళి బాబా, ఇట్లా రకరకాల ధ్యాన పద్ధతులు. అప్పుడు రంగా శ్వాస మీద ధ్యానం అనే దాని గురించి చెప్పడం, డైనమిక్ మెడిటేషన్ బాగుంటుంది అనడం. మనం ఇలా చేయాలంటే నేను రంగా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మెడిటేషన్ చేయడం, అట్లా అది ఒక పీరియడ్ నడిచింది అనమాట. సో మన లైఫ్లో చాలామంది ఉన్నప్పటికీ మన లైఫ్ మీద దీన్ని ఒక బాగా చదువుకున్న ఆవిడ నాతో చెప్పింది ఏంటంటే, ఈ భూమి మీద మనిషి ఏం చేయాలో తెలుసా అని అడిగితే నాకు ఏం చేయాలి అంటే నీ అనుభవంతో మరొక వ్యక్తిని స్పృశించాలి. దానికి అది సార్థక జీవనం. చాలామంది తల్లిదండ్రులు డబ్బుతో స్పృశిస్తారు, చాలామంది పేరు ప్రఖ్యాతులను స్పృశిస్తారు. అట్లా కాకుండా నీ యొక్క ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ని నువ్వు పక్కవాడికి స్పృశింపజేయాలి. అదొక్కటే మనిషికి సహాయం చేస్తుంది. మిగతావన్నీ కలగర్భంలో కలిసిపోతాయి. డబ్బు పోవచ్చు, పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, బట్ జీవితానికి సంబంధించిన మూల అవగాహన ఏదైతే ఉందో అది ఎప్పటికి పోదు. సో ఆ కాంటెక్స్ట్లో రంగా టచ్డ్ మీ. ఆ తర్వాత ఇంకొక 2-3 ఆ కోవలు బుచ్చారెడ్డి కూడా వస్తాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వాళ్ళు ఒక అంతులేని కరుణని నా మీద ప్రదర్శించారు. ఇప్పుడు రంగా నేను సమవయస్కులమైనా వాడు చాలా ఉన్నతాదర్శంతో నాతో బిహేవ్ చేసేవాడు. అంటే ఒక అద్భుతమైన మోరల్ సపోర్ట్. ఒకసారి అన్నాడు, నువ్వు వివేకానంద తెలుసా మామ, నీకు తెలీదు అని అన్నాడు నాతోటి. తర్వాత నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇది కూడా వివేకానంద లక్షణమే అన్నాడు. అంటే నువ్వు కనుక థ్రిల్ అయింటే అది కాదు అవునా, నీకు అట్లా అనిపించిందా, ఏదో చేసుకుంటున్నట్లు. మేము ఒక ఫ్లాట్లో ఉన్నప్పుడు వి డిడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, మనస్పర్ధలు వచ్చాయి. అంటే ఇంట్లోకెళ్ళి గెంటేసే వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఈగోలు కాదు, ఓన్లీ అండర్స్టాండింగ్ అనే కాంటెక్స్ట్లో అప్పుడు జరిగింది అది. అంటే ఈగోల వల్ల గొడవ పడలే, విషయం గురించి అట్లా. సో ఇనిషియల్గా నాకు చాలా విషయాలు రంగా చెప్పినవి కరెక్ట్ అయిన తర్వాత రోజుల్లో నేను కొంత విచారణ చేసి నాకు అది కరెక్ట్ అనిపిస్తలేదు. అంటే నేను కొన్ని ఫండమెంటల్స్ నుంచి విభేదించిన సందర్భాలు ఉంది. అసలు ధ్యానం అనేది ఒకటి ఇస్తే అది డిపెండెన్సీ. అంటే నీ ఎంతకు నువ్వు తెలుసుకునేంత దమ్ముందారా నీకు అని అట్లా ఏమో తెలుసుకుంటానేమో. అంటే ఇది ఇట్లా బల్బు మాటలు మాట్లాడకూడదు, అదే ఇట్లా ఈ టైప్ డిస్కషన్. ఆ తర్వాత కూరగాయలు తినడం 9 months రంగా నేను కలిసి చేసింది. ఏం లేకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు ధైర్యం ఉంది. డబ్బు లేకపోతే రేపు ఇదే ప్రశాంతంగా ఉండగలమా మనం? అంటే ఉన్నవని ఖర్చు పెడదాంపా అని ఒకరోజు ఉన్నవని డబ్బులు ఖర్చు పెట్టేసినాం. రేపు పొద్దున ఛాయ్ దానికి పైసలు లేవు. ఇప్పుడు ఇదంతా రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యన జరిగే కాంటెక్స్ట్ కాదు. అట్లా చాలా ఇట్లాంటి ఉన్నాయి అడపదడప. నేను నా ఆటోబయోగ్రఫీలో 2 chapters రాశాను. మా ఊర్లో మా క్లాస్మేట్స్ మా బాబాయ్ గురించి రాయలే, రంగా ఎవడో
కానీ ఆ క్వాలిటీ రీసెంట్గా నా గదికి వచ్చిన మలక పెట్టుకొచ్చినప్పుడు నేను యూట్యూబ్లో నా టాక్స్ చూస్తున్న వాళ్ళ ఊరి వాళ్ళు ఉంటారు కదా, అవును. ఇతను నా క్లాస్మేట్ అంటే నమ్మట్లేదంట. అప్పుడు వచ్చి నాతో ఫోటో దిగి పోయాడు, చూపిస్తా విధవలకి అని అట్లా. అది తర్వాత నేను ఆత్మదర్శనం రాసినప్పుడు నేను రంగకు పంపించాను. ఇప్పటికీ ఆ వీడియో ఇందులో ఉంటుంది. రంగా ఫ్రెండ్ కేశవనాథ్ అని వాళ్ళ స్కూల్ యాజమాన్యం అంతా ఆ పుస్తకాన్ని పట్టుకొని ఏదో ఒక మాట చెప్పినట్టు, అంటే ఒక నిరంతరం ఒక మోరల్ సపోర్ట్. నిజానికి అనుకుంటే జడ్జి చేయొచ్చు, తూతుమయమే అనుకోవచ్చు, అట్లా కాకుండా ఒక ఒపీనియన్ లేకుండా జెన్యున్గా అట్లా నిలబడ్డాం. ఏమి తీసి ఆశలు రాసేయాల్సిన అవసరం లేదు. మనకు చాలామంది చాలా ఇస్తారు, దాంతోపాటు దరిద్రాలు అంటగడతారు. కొందరు ఒక అవగాహన ఇస్తారు, మనం తీసుకోపోవచ్చు, కానీ వాళ్ళు చేసే సహాయం అంతా ఇంత కాదు. అది మనం డబ్బుతో మెజర్ చేసేది కాదు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలు రంగాకి గుర్తుండకపోవచ్చు, అట్లాగే మన ఇద్దరి మధ్యన జరిగిన సంఘటన నాకు గుర్తుండి నీకు గుర్తుండకపోవచ్చు. కొన్నిసార్లు పక్కనే ఉండే ఒక వ్యక్తిని మనం విస్మరించవచ్చు, కొన్నిసార్లు ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి మనం నిరంతరం తలుచుకుంటూ ఉండవచ్చు. ఇది చాలా జరుగుతుంది, ఇది కామన్. ఇది అందుకని ఇది ఆ సంఘటన జరిగిందా జరగలేదా అన్నది పక్కన పెడితే, యాజ్ ఎ పర్సన్గా ఒక సాదాసీదా మనిషి ఇట్లా నేను కాలేజ్ వదిలేసి ఇట్లా రోడ్ల మీద బొమ్మలు వేస్తూ నేను కొత్త ఐడియాస్ చెప్తుంటే డబ్బు ఎట్లా సంపాదించవచ్చు అనేది నేను ఆలోచిస్తే బోల్డ్ అయిన ఐడియాస్ వస్తున్నాయి రంగా అంటే, అవునా మామ చెప్పు మామ అంటే నేను ఏదో ఆ వారంలో ఆలోచించంతా కక్కేస్తుంటే, నువ్వు జార్జ్ గుడ్జీఫ్ మామ, నువ్వు ఆడేవాడు తెలియదా? రిమార్కబుల్ మెన్ అని బుక్ ఉంటుంది, చదువు. అది నీలాగానే జీవించిండు అతను, మహానుభావుడు. నిజమా? నేను పోయి జార్జ్ గుడ్జీఫ్ బుక్ చదివితే ఆల్మోస్ట్ అట్లాంటి వైఖరి ఉంది అందులో. అంటే వాడేమో ఊరికి నన్ను ఊదరగొట్టడానికి అనట్లే. ఇప్పుడు జార్జ్ గుడ్జీఫ్తో పాటు ఇంకొక 20 మంది వాళ్ళు రష్యాలో కాకసస్ అనే ఊరి నుంచి బయలుదేరి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతారు. సో రకరకాల రామకృష్ణ పరమహంస ఉన్న చోట ఉండి ధ్యాన సాధన చేసినట్టు, రకరకాల ధ్యాన పద్ధతులు సాధన చేసినట్టు జార్జ్ గుడ్జీఫ్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి భారతదేశం కూడా వచ్చి ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప గురువులను కలిసి వాళ్ళు చెప్పిన సాధనలు చేసి అన్ని సాధనల ఫలం ఒకటే అని తెలుసుకొని తను 4th డైమెన్షన్ అనే కొత్త పద్ధతిని పరిచయం చేసి ప్రపంచానికి ఒక పెద్ద స్కూల్ పెట్టి ప్రయోగం చేసి చాలా చేసిండు ఆయన ఒక లైఫ్లో. ఆయన రాసిన 2 పుస్తకాల్లో ద రిమార్కబుల్ మ్యాన్ అని ఒకటి, ద బెల్జెబబ్ అని ఒకటి స్టోరీస్ ఉంటాయి అందులో. సో నేను రిమార్కబుల్ అందులో ఏముంటుందంటే, ఇప్పుడు ప్రయాణం చేస్తుండగా డబ్బు కావాలి. జార్జ్ గుడ్జీఫ్ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు సృష్టించిండు. అంటే ఫియర్లెస్గా జీవించడం. ఇప్పుడు నువ్వు జస్ట్ అర్థం చేసుకొని, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు అడవికి పోయినావు, గుడిసేసుకోవాలి. ఫ్రెండ్ వచ్చేస్తా అంటే నువ్వు సంవత్సరం వెయిట్ చేస్తావు, ఎవరు రారని తెలిస్తే నువ్వు గుడిసేసుకుంటావు. ప్రతి ఆకును చూస్తావు, ప్రతి చెట్టును చూస్తావు, ప్రతి కొమ్మను చూస్తావు. ట్రయల్ అండ్ ఎర్రర్ లోపల నీకు సంవత్సరంలో ఒక పర్ఫెక్ట్ గుడిసె ఎట్లా వేయాలని తెలుస్తుంది. ఇప్పుడు నేను డబ్బు గురించి ఎదురు చూస్తలేను, ఐ వాజ్ డిస్కవరింగ్ మెథడ్స్. అందులో ఒక మెథడ్ పోర్ట్రేట్ వేయడం. పోర్ట్రేట్ వేస్తూ అప్పుడు మా శాలి వచ్చింది లైఫ్లోకి. నాకే గతి లేదు, ఆడొచ్చి నిలబడితే ఏందిరా, ఓకే వచ్చిన వాళ్ళు పోవాలంటే పైసలు కావాలి. నేను వచ్చిన దాంట్లో కొన్ని డబ్బులు వాడికి ఇస్తుంటే మళ్ళీ వచ్చేటోడు నెక్స్ట్ వీక్. ఊరికే రావద్దురా, ఏదైనా పని ఉంటారంటే ఏం పని చేయాలి? ఓ పని చేయండి, నేను బొమ్మ వేస్తా, వాడికి ఇస్తే వాడు సుట్టి ఇవ్వాలి. ఇది పని. తర్వాత నేను వాడిని 30 తిప్పలు పెడుతుంటే నేను. ఆ తర్వాత సుట్టిస్తున్నావు, రబ్బర్ బ్యాండ్ వేసారు అందిలేదా అబ్బాయి, రబ్బర్ బ్యాండ్ లేవు తెచ్చుకోరా, పైసలు లేవు అడుగు ఇస్తా. వాడు థియేటర్ లేపుకొని పోయి రబ్బర్ బ్యాండ్ వేసేస్తుండే. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసిస్తున్నావు. ఎప్పుడు ఇంక అట్లనే మళ్ళీ జాబ్ లాగా చేస్తావేంది? ఇంకేం చేస్తారు బే? రకరకాల రంగుల రబ్బర్ బ్యాండ్ దొరుకుతాయంట, అవి తెచ్చేయి. కొత్తది చేయాలి, నువ్వు మెకానికల్గా చేయవు. నేను మెకానికల్గా బతుకుతున్నా, నువ్వు నా చుట్టూ ఇవ్వడం, నువ్వు మెకానికల్గా బతుకొద్దు. క్రియేటివ్ మళ్ళీ రబ్బర్ బ్యాండ్. ఆ తర్వాత ఇంతేనా, ఇంకేం చేయాలరా, జడ బ్యాండ్లు వేయాలా అంటే ఇట్లాంటి డిస్కషన్ జోక్గానే. బయట గులాబీ పూలు దొరుకుతున్నా, పూజ ఎక్కిరా, పైసలు పూల కవర్ తెచ్చుకోవాలి, దాన్ని చెక్ చేయాలి. జనాలు తిరలేటోళ్ళు, భలే ఉంది వేయించుకున్నందుకు చిన్న బహుమతి మీకు అన్నట్టు చెక్కిస్తుంటే నేను. ఆ తర్వాత ఎంతకాలం ఇట్లా
మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆలోచించు, నాకు ఆలోచనలు రావు, నువ్వు చెప్తే చేస్తా అంతే, నన్ను ఆలోచించమని అనే వద్దు, నువ్వు వాడు డిక్లేర్ చేసినాడు. ఇదో బాగుంది అసలు, అంటే ఎవరైనా ఆలోచిస్తా అంటాడు కదా, నేను ఆలోచించండి రా, నాకు వద్దు, నువ్వు అన్నావు కాబట్టి ఇట్లా, లేకపోతే ఇదే లైఫ్ అంతా ఏమన్నా వేస్తాడు, నాకేం లేదు. వాడు నాకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు యాక్చువల్లీ. నేను ఏదో చేసి ఏదో చేస్తాను, వాడు ఏం చేయకుండా బాగున్నాడు. ఓ ప్రొఫెసర్ అన్నాడు, శాలి నువ్వు మెడిటేషన్ చేస్తావంటే వాడి స్థితిలోకి రావాలంటే నువ్వు 1,00,000 ఏళ్ళు చేయాలి మెడిటేషన్ అని చెప్పిన ఆ ప్రొఫెసర్కి. ఎంత ఇజ్జత్ తీసినావు, ఇజ్జత్ కాదు నిజం. నీకు ఏ అహంకారం లేకపోతే వాడిని కాలు ముట్టుకో, వాడి దగ్గర డబ్బు లేదు కానీ గొప్ప స్థితప్రజ్ఞత ఉంది. వాడు నీ పక్కన, వాడి పక్కన బంగారం పెట్టినా తీసుకోడు వాడు. నేను ఒకటి చెప్తాను, పప్ప చెప్పింది ఒకసారి ఎక్కడో పప్ప చెప్పిండు సంథింగ్ ప్లేస్ దగ్గరికి, అక్కడ పార్క్ ఉంటుంది, అక్కడ ఈ టైంకి వచ్చి తాజ్మహల్ హోటల్ అని చెప్పి అంటే మస్తు ప్రయోగాలు చేసిన. అంటే అట్లాంటి మనిషి, ఇప్పుడు మేమిద్దరం విడిపోలే, వాడి పనిలో వాడు, నా పనిలో నేనున్నా. వాడు ఇంతవరకు ఏనాడు నాకు ఫోన్ కూడా చేయడు. అంటే అది కంప్లీట్ ఫ్రెండ్షిప్ అనమాట, ల్యాకింగ్ ఉండదు, మిస్ అవ్వడం ఏమి ఉండదు. కలిస్తే మళ్ళీ ఫస్ట్ కలిసినట్టే ఉంటుంది. పెళ్ళికి వచ్చాడు 2 నిమిషాలు వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు నాకు కూడా ఏం ఇట్లా రాసుకు పూసుకుపోయే బంధాలు ఏమి ఉండవు, న్యూట్రాలిటీ ఉంటుంది. అది వెరీ రేర్. తెలియదు నాకు, ఇది అంటే దాంతో సంబంధం లేదు కదా. ఆ తర్వాత ఏం చేద్దామంటే ఒక కవర్ పెట్టియాలి, ఎన్వలప్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఎన్వలప్ మీద స్టాంప్ వేస్తే బాగుంటుంది. వాడికి పని ఇంటికాడ స్టాంపులు వేసుకొని కవర్లో పెట్టుకొని రావాలి. ఆ తర్వాత ఇదే ఎన్వలప్ ఉందా మార్కెట్లో, ఇంకా వేరే లేవా. ఇంకా నెక్స్ట్ ఇట్లా అంటుంటేనే వాడు వెళ్ళిపోయాడు అంతే. అలా తిరిగి ఓ 2 hours ఛాయ్ తాగి చూడు, లేవు చాలా కాస్ట్లీ ఉన్నాయి, నేనే తీసుకురాలి అంటాడు. అయితే ఓకే, ఇట్లా. ఆ తర్వాత నైట్ 11 గంటలకి బిగ్ బజార్లో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ కోటికి వెళితే అక్కడ ఒక భోజన హోటల్ ఉంటుంది. వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడు బయట భోజనం చేయలే. వాడు వాళ్ళ అమ్మని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు ఆ టైంలో. గ్రేట్ సర్వీస్. వాళ్ళ అమ్మ లాస్ట్లో చుక్కలు చూపించింది వాడికి, మతిమరపు వచ్చి ఏమో చేసేది. వాడు ఎప్పుడు నిరాశపడలే. వాడు నా జీవితం వేస్ట్ అయిపోయింది అనుకోలే. చక్కగా అన్నం వండి పెట్టి, గిన్నెలు కడిగి, ఆమె బట్టలన్నీ ఉతికి ఆరేసి. అల్జైమర్స్ అంటాం అదే అంత కాదు, కొంత అంటే ఏదో అట్లా. సో అట్లా కంటికి రెప్పలాగా చూసుకుంటే ఎవరు చేస్తున్నారు సర్వీసు? అది ఆడవాళ్ళు చేయడం వేరు. నేను రాను శాలరీ ఫిక్స్ చేసిన అఫీషియల్గా. తర్వాత నా వ్యవహారాలన్నీ చాలా ఉన్నాయి, కథలు చెప్పుకోవాలంటే. అంటే నిరంతరంగా నాకు వాడు ఒక్కడే ఇట్లా ఏమన్నా ఆధ్యాత్మిక పరంగా అంటే రంగా, ప్రాపంచికంగా శాలికి ఆధ్యాత్మికత లేదు, బొంగు లేదు. దేవుడు వచ్చిన ఎవడు నువ్వు చల్ కాయ తెప్పో ఆట అయిపోంటాడు వాడు. అంటే వాడికి అసలు దేని పట్ల ఆసక్తి లేదు, అనురక్తి లేదు. వాడు ఏమంటారు, స్టోన్డ్ అనమాట. వాడి స్థితిలో వాడు నిలిచిపోయింది అంతే. ఇప్పుడు ఒక అంగార గ్రహం వాడు ఉంటే తిరుగుతూ ఉంటుంది, అది అట్లా వాడు చలించదు కదా దేనికి, మోషన్లో ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు ఫోన్ చేస్తే పోయిన తర్వాత ఇట్లా అంటే చదవదన్నాను. చదివే ఓకే, నాకు ఎమోషన్ లేదు, వాడికి అసలే లేదు. అట్లా న్యూట్రల్ అంటే చెప్పిన అంగార గ్రహం, అదొక గ్రహం అంతే. వాడికి ఆ లక్షణాలు ఉంది అని కూడా తెలియదు. వాడు ఎప్పుడు నేను చెప్పింది నో చెప్పలే. నాకు ఇట్లా ఎర్రక రంగు పేపర్ కావాలి, ఎప్పుడు కావాలి, మొత్తం తిరిగి ఉందన్నో లేదనో చెప్పేటోడు తప్ప అసలు ఎందుకు. ఇప్పుడు ఓషో దగ్గర లక్ష్మి అని ఒక ఆవిడ ఉండేది. లక్ష్మి కూడా ఓషో ఏదైనా చెప్తే నో చెప్పలే. షీ డిడ్. ఓషో చెప్పిందంటే అది చేయాలంతే. అట్లా శాలి కూడా ఈ నెవర్ సెడ్ నో, నెవర్. అది నేను చెప్పి చేయించింది కాదు. అలాగని వాడు అందరితో అట్లుంటుంటే అట్లా ఉండడు. నాకు కుదిరింది అట్లా. ఇప్పుడు హరి ఉన్నాడు నా దగ్గరికి, ఎప్పుడైనా టైంకి రావాలని అనిపించిందంట. నన్ను కలిసిన క్షణం నుంచి ఈనాటి వరకు 5 కంటే 5కే వస్తాడు. ఒక సెకండ్ అటు ఉండదు, ఇటు ఉండదు. అది ఎవరు చెప్పరు. అట్మోస్ట్ సిన్సియర్గా ఉంటుంది. అసలు ఏం మాట్లాడు. అరుణాచలం పోయినా ఏమన్నా మాట్లాడా, ఎంతసేపు సైలెన్స్ ఉంటాడు. తన పని వెళ్దాం 100% అవేర్నెస్. ఇప్పుడు అక్కడ మేము అందరం కూర్చొని మాట్లాడుతున్నాం, మెల్లగా హరి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి నిద్రపోతాడు అంతే. అసలు ఏం ఉండదు, అసలు ఉన్నా లేనట్టే. అట్లా ఉండాలి ఫ్రెండ్షిప్. నో న్యూసెన్స్, నో నాన్ సెన్స్, నో బాదరింగ్ ఫ్రెండ్షిప్. అది 100% అది. అట్లా శాలి ప్రాపంచికంగా నేను చేసే రకరకాల లఫుట్ ప్రయోగాల్లో ప్రత్యక్ష భాగస్వామి వాడు. ఫోన్ చేసి అరే ఎగ్జిబిషన్ చేయాలి. ఎగ్జిబిషనా ఎట్లా అంటే
నాకు కూడా తెలియదు. ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అనిపిస్తుంది రేపే చేయాలి. ఎట్లా చేస్తారు రేపు నేను చేస్తాను, ఉండు పక్కన. ఏం చేయాలి చెప్పు? ఆ ఓహరిస్లో ఫ్రేములు లేవు, ఏం లేవు. ఒక రోజంతా కూర్చొని 42-43 బొమ్మలు వేసిన. నీ దగ్గర ఉన్న పాత ఫోటోలు ఉన్నాయని అవి, అందులో అది కూడా ఉంటుంది. అది ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట, అన్ని రకాల ఫ్లవర్స్. మందారం ఒకటి, గులాబీ ఒకటి, కనకాంబరం, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లవర్స్ వేసి వాలంటైన్స్ డే ఎగ్జిబిషన్ చేసిన ఫ్లవర్స్ పెట్టి ఇట్లా బ్లాక్ షీట్ తీసుకొచ్చి బ్లాక్ షీట్ మీద ఈ వైట్ షీట్ అతికిచ్చి మొత్తం హోటల్ నిండా గోడలకు అతికిచ్చిన. అక్కడ ఒక ఆయన జాఫర్ అని ఆయన ఎండి ఉండే. హీ యూస్ టు ఎంకరేజ్ మీ లాట్. వెరీ గుడ్ వెరీ గుడ్, డూ ఇట్. ఎంత కాస్ట్ పెడతావు? నాకు తెలియదు, తెలుసుకొని చెప్పంటే 10,000 అంటే మొత్తం బయట పడేస్తా, ఇంకో ధర చెప్పు అన్నాడు. 5,000 ఎక్కువ అవుతుంది, 3,000 ఎక్కువ అవుతుంది. మొత్తం ఎంత ఖర్చు వచ్చింది నీకు అంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి 5,000 ఎక్స్పెక్ట్ చేయాలి అన్నిటి నుంచి. అప్పుడు నువ్వు లైఫ్లో ఎదుగుతావు. ఇప్పుడే డబ్బులు రావాలంటే ఎట్లా? అవకాశం వచ్చింది, ఎంజాయ్ చేయి. 1-2,000 పెట్టు, ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, అన్నిటికీ 2,000 కాస్ట్, ఇంకా దానికి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఆ తర్వాత ఇనాగ్రేషన్ లేదు, ఏమి లేదు, ఇన్విటేషన్ లేదు, అతిథి లేడు, రిబ్బన్ లేదు, ఏమి లేదు. అవి హఠాత్తుగా గోడ మీద ఉన్నాయి అంతే. మధ్యాహ్నం పోయి అతికించిన ఎవ్వడికి తెలియదు సేల్స్ ఉన్నాయని. సో ఆ రోజు ఒకటే రోజు, మళ్ళీ రేపు ఉండకూడదు. సాయంత్రం 7కి స్టార్ట్ అయింది. నేను పోయి కింద బొమ్మలు వేసుకుంటున్నా, మధ్య మధ్యన చూస్తున్నా, ఎవ్వడు దాన్ని చూస్తూనే లేడు. అది ఫుల్ రైల్వే స్టేషన్ కంటే అధ్వానం ఉంటుంది ఓరిస్. క్రౌడ్ ఫుల్, ఎవరు తింటున్నారు పోతున్నారు పాపం. మా శాలిగాడు ఉండి నేను పోతా అంటే సరే పో. అరే వాడికి తెలియదు, వాడు ఎప్పుడు పట్టించుకున్నాడు. వాడు నాకు సహాయం చేసేవరకే. అది ఏమైంది, దానికి ఎంత వచ్చింది అసలు లీస్ట్ చాలా ఇవన్నీ బయటపడేయంటే బయటపడేస్తాను. అసలు ఎందుకు ఇది చాలా కష్టపడి అట్లేం లేదు అంటే దేని మీద అంటే ఇది వెరీ డేంజరస్ ఫ్రెండ్షిప్ కదా. అంటే నా యొక్క ఆలోచనలు 100% అంగీకారం. ఎవడైనా అది కొంత వాదలాడతాడు, చర్చిస్తాడు. ఇప్పుడు ఈ బాటిల్ తీసి నేను మాట్లాడుతున్నా, అక్కడ పెట్టంటే వాడు అక్కడ పెట్టి వాడు వచ్చి కూర్చొని మాట్లాడతాడు. ఇప్పుడు వేరే వాళ్ళు అనుకో ఎందుకు ఇది ఉంటే ఏమై అనేది వాడు చర్చిస్తాడు. అది పెద్ద ప్రాబ్లం నాకు. అంటే అంతేవాసి అంటే అంతేవాసి అట్లా. కానీ మోస్ట్లీ అందరూ అట్లే ఉంటారు కదా, చర్చిస్తారు. డిస్కషన్లోకి దిబ్బాల్సింది. శాలితో నెవర్ డిస్కస్ ఎనీథింగ్. నేను చెప్పాను, వాడు చేసాడు లేదా చేయనని చెప్పాడు, లేదా తర్వాత చేస్తా అన్నాడు, లేదా నాకు తెలియదు అన్నాడు. అట్లేదో ఉంటుంది తప్ప డిస్కషన్ లేదు. ఆ తర్వాత మొత్తం 12 వరకు ఉంటుంది హోటల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టే టిల్ 12. తర్వాత ఈ పెయింటింగ్స్ అన్ని తీసుకొని పో. 11 అయింది, మెల్లగా జనాలు తగ్గుతున్నారు. నాకు ప్రశాంతంగా వచ్చుదన్నా. అరే ఉండరాదరా 11-12 అయింటుందంటే అదే ఉంటుంది. తర్వాత నా దగ్గర బైక్ ఉండి నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేదు, నెవర్. అతనే బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. అంటే ఒక్కసారన్నా ఇంటి దగ్గర డ్రాప్ చేయని వాడు తన జీవితంలో అడగలేదు. హీ నెవర్ టచ్డ్ మై బైక్. ఎప్పుడు ముట్టుకోలేదని, నా వస్తువుని ఏనాడు ముట్టుకోలేదు. వాడికి ఎంతవరకు అంతే టీ అని చెప్పి పని. అంటే ఏ జీవిత లక్ష్యం లేదు వాడికి. రెండోది మనసులో గందరగోళం కూడా లేదు. అదొక స్థిరస్థితి అనమాట. ఆ తర్వాత ఆ రోజు ఒక లాస్ట్ 11:30 అట్లా అయినప్పుడు వాడు కూడా ఉన్నాడు. ఫోటోలు వాడే తీసిండు నావి, ఇట్లా ఉంటాయి. ఒక లేడీ వచ్చింది, వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్ అని అడిగితే జాఫర్ కాంత్ కమెన్ పిలిచాడు. అసలు హీఈస్ ఆర్టిస్ట్, హీ డిడ్ ఆల్ దిస్ వాలంటీర్స్ డే, వీ హెల్డ్ ఎ స్మాల్ ఎగ్జిబిషన్ ఫర్ హిమ్ ఏదో చెప్పాడు. సో హౌ మచ్ అంటే ఉంది కదా కాస్ట్ 2,000 రూపీస్. సో హౌ మెనీ యూ వాంట్ టు బై, ఎంకరేజ్ ఆర్టిస్ట్ అని ఆయన పాపం నా కోసం. అంటే ఐ డోంట్ హ్యావ్ బిగ్ ప్లేస్, డూ యూ మైండ్ ఐ టేక్ 3 అట్లా ఆయన అడిగితే సరే 6,000 కదా, డూ యూ మైండ్ ఇఫ్ ఐ పే యూ 5,000. జాఫర్ చెప్పింది అవుతుంది ఇప్పుడు. ఓకే యూ చూస్ అన్న. చూస్ లేదు, బొంగు లేదు, అన్ని వీక్ ఇచ్చిన తీసుకుపోని. వెరీ గుడ్ వెరీ గుడ్, సచ్ జనరాసిటీ, ఐ లైక్ ఇట్. అట్లే ఉండనట్టు అనమాట నిజంగా. ఎందుకంటే మళ్ళీ అది నాకు బరువు, ఇప్పుడే నేను వాటిని ప్రిజర్వ్ చేసుకునే ప్లేస్ లేదు నాకు. అందుకని అతనికి ఇచ్చేసి రియల్లీ నీకే అబ్సల్యూట్లీ నా ఫస్ట్ ఎగ్జిబిషన్, యు ఆర్ మై ఫస్ట్ కస్టమర్, ఐఎమ్ సో హ్యాపీ. ఇందులో ఏమీ లేదు. దయచేసి ఇవన్నీ ఒరిజినల్ క్యాన్వాస్లో మీరు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుని గిఫ్ట్ ఇచ్చుకుని ఏమైనా వేసుకోండి. సో హ్యాపీ వాలంటైన్స్ డే, టాటా బాయ్ బాయ్. ఇప్పుడు ఇది చూసిన వాడు అరే ఇంత కష్టపడి చేసినాం అటు ఎట్లా ఇస్తావురా అని అనొచ్చు. కానీ శాలి ఎప్పుడు అనలేదు.
రంగా ఎప్పుడు నేను చేసే పనిని క్వశ్చన్ చేయలేదు. అంటే 100% నా సోది వినాలంటే చెవులో రక్తం కాడుతుంది. ఇప్పుడున్నంత క్వాలిటీ డిస్కషన్స్ లేవు అప్పుడు, అంతే అర్థం చేసుకుంటున్న పీరియడ్ ఎక్స్ప్లోరింగ్ అట్లా. అందుకని మన లైఫ్లో మనకు ఒకటి వినేవాడు దొరకడం అదృష్టం. దొరకడు భార్య మాట, భర్త వినదు, వింటారు దమా ఖరాబ్ చేసేటట్టు విని మళ్ళీ ఏదో అనిపోతారు పోయేటప్పుడు. ఉదాహరణకు ఒకసారి మా రూమ్ కూడా వచ్చినారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, సురేష్ అని వాడు ఉండే, వాడు మహా కంత్రిగాడు. ఏం చెప్పాలి, ఏం వినాలంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకుంటున్నా అంటే ఛాయ్ చెప్పి ఆ తర్వాత చెప్పు అన్నాడు. మళ్ళీ అక్కడే నడుచుకుంటూ పోయి అందరం ఒక 5-6 మంది వెళ్ళినాం. అందరికి ఛాయ్ సమోసా అయిపోయింది. అదంతా మంచిగా తిని చెప్పండి, తిననే రాదురా, ఎందుకు అట్లా ఎగిరెగిరి పడుతున్నావు, ఇంట అన్నా కదా. సరే నేను ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నా. ఆ తర్వాత మొత్తం తిని మూడు చూసుకొని ఇంకా జూట్లు చెప్పు, ఇంకా జూట్లు చెప్పు, ఇంకా అబద్ధాలు చెప్పి అంటే వాడు చెప్తాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు మనం వినడానికి ఉపయోగపడరు. ఇప్పుడు వింటూ నువ్వేం తక్కువ కాదులే అని కూడా అంటాడు. ఇది అంటే ఈ ఒక ఒపీనియన్తో వింటారు. అట్లా కాకుండా శాలి అండ్ రంగా జస్ట్ నేను చెప్పే సోదంతా విన్నవాళ్ళు అనమాట. మనకు ఇప్పుడు నేను ఎవరు వచ్చినా వింటా కదా, వాళ్ళు ఇచ్చిన క్వాలిటీనే అది. ఎవరు విన్నారు. ఇప్పుడు నేనేం డబ్బు తీసుకోవట్లే, గంట సేపు చెప్తారు నాకు, శ్రద్ధగా వింటా. అసలు అంత ఓపిక మనం కావాలని కూర్చుంటే దమా ఖరాబ్ అవుతుంది. ఒకరోజు కమ్మొచ్చింది, 2 గంటలు నాన్ స్టాప్, అసలు ఆపమన్నా ఆపుతలేదు, చెప్తానే ఉంది. అంటే ఆ క్వాలిటీ, అంటే వినేవాడు లేక చస్తున్నాడు మనిషి, వినేవాళ్ళేమో ఒపీనియన్స్. అందుకే ఎవరైనా చెప్తే హాయిగా వినగలగాలి. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పే ఏ విషయాలు పర్సనల్ లేవు, పర్సనల్ వేరు. నేను చెప్పేదంతా నా ఎక్స్ప్లోరేషను, నేను చేయాలనుకుంటున్న ప్రయోగాలు, లేకపోతే నేను చేయాలనుకుంటే ఎగ్జిబిషన్స్, లేకపోతే నాకు ఇది ఎట్లా అర్థమైంది, అరే అసలు ఏం చేయకపోయినా బాగుండొచ్చు, ఏం చేసినా బాగుండొచ్చు, లైఫ్ అన్నాక డబ్బు సంపాదించాలి, డబ్బు లేకపోయినా ఏమీ కాదు, ఇట్లా రకరకాల గందరగోళాల మధ్యన నడుస్తుంది మైండ్. లైఫ్ అన్నాక బైక్ ఉండాలి, తీరా బైక్లో కాడిపోతే కాస్ట్ ఎక్కువ, సెకండ్ హ్యాండ్ బైక్ అని ఉండాలి, మాట మారింది. సెకండ్ హ్యాండ్ బైక్ కాదు, బైక్ ఉంటే చాలు, అది 3rd హ్యాండ్ అయినా 4th అయినా పర్వాలేదు. అసలు బైక్ మనం కొనగలుగుతాం అంటాం ఇక్కడ. నేను అంటే ఇట్లా నా ఆవేశాన్ని టక 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 కట్టెలు చేసేది అనమాట ఇట్లా. అందుకని ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఇచ్చే గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంది, పర్సనల్ విషయాలు కాదు, చాడీలు పర్సనల్ విషయాలు అది వినాల్సిన అవసరం లేదు. కానీ ఎవడన్నా లైఫ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక శ్రోత అవసరం. ఎందుకంటే వాడు వేరే విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆనందం అనే కాంటెక్స్టు, ధ్యానం అనే కాంటెక్స్టు, ఒక స్పిరిచువల్ మాస్టర్ చెప్పిన మాటల్ని అనాలిసిస్ అనే కాంటెక్స్టు, అది పర్సనల్ వ్యవహారం ఏమీ లేదు. అక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ దాగుంది. అట్లాంటి టైంలో నువ్వు అమ్మతో మాట్లాడినా ఏం చెప్తున్నావు రా, మాకు తెలియదు, మేము చదువుకోలే అనొచ్చు, పక్కింటితో చెప్తే నాకేమొస్తుంది భయ్యా అనొచ్చు. సంబడి నేచర్ సెంట్ పంపిస్తుంది నీ దగ్గరికి, నువ్వు గుర్తుపట్టాలి. అక్కడ లావాదేవీ ఏది ఉండదు, నువ్వు వింటే నీకు 50 రూపాయలు ఇస్తే అట్లా ఏమి లేదు. అబ్సల్యూట్లీ అన్కండిషనల్ లిజనింగ్. అట్లా నా లైఫ్లో 100% ఆధ్యాత్మిక పరమైన విషయాలన్నీ విన్నది రంగా. అంత బక్వాసే ఉంటుంది ఇప్పుడు తలుచుకుంటే, కానీ క్వాలిటీ కూడా ఉంది. అంటే వి టుక్ గుడ్ డిసిషన్స్, అనుకునేవి కొన్ని చేశాము, అనుకుంటే కొంత డబ్బు క్రియేట్ చేశాము, డబ్బంతా పోయినా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆనందం అనేది డబ్బులో ముడిపడి లేదుగా. మనం అట్లా డబ్బు ఉంటేనే ఆనందం ఉంటాం అనుకుంటే, ఇప్పుడు డబ్బు పోయిందనుకో మన ఆనందం పోతుంది. ఇట్లాంటి విషయాలు రంగా చెప్పినప్పుడు అవి కోరిలేటెడ్. ఇప్పుడు కొంచెం నేను డబ్బుతో అవసరమే, నేను సెక్యూర్గా ఉంటాను, కానీ దాని పట్ల మానసికంగా ఆధారపడలేదు. నిజంగా పోయిందని తెలిసిందనుకో మళ్ళీ జీవితం స్టార్ట్ చేయొచ్చని అనిపిస్తుంది నాకు తప్ప, అక్కడ ఆగిపోయి అక్కడే బాధపడి అక్కడే మనం చచ్చిపోవడం అంటే ఏముంటుంది. సెక్యూర్గా పెట్టుకుందాం, అది వేరే. అట్లా నువ్వు తర్వాత మేము మెసేజ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు ఇద్దరు దేని ఎవరు కాల్ మీ, దేని ఎవరు టెక్స్ట్ మీ, దేని ఎవరు ఆస్క్ మీ ఎనీథింగ్, అలా అనుకున్నా నేను మెసేజ్ పెడితే స్పందన వస్తుంది. ఎంత చిన్న ఇంతకుముందు చూపించిన కదా, నా 4 సెకండ్ల అంటే సంవత్సరం తర్వాత నేను 4 సెకండ్ల మెసేజ్ పెడితే వెంటనే 3 సెకండ్ల రిప్లై ఇచ్చాడు మా రంగా, అయిపోయింది అక్కడితో. ఒకటే వర్డ్, అది కూడా ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంతే. అంటే ఏమి ఆశించకుండా
సో అట్లా రంగా పరిచయం ఉన్న కాలంలో ఐ రెడ్ మెనీ బుక్స్. అంటే రంగా చెప్పినవి కాకుండా చెప్పనివి సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ పర్సనల్ లెవెల్లో నేను చేయాల్సినవి. తర్వాత రాను రాను మేము ఎగురుతున్న తలాలు వేరు. చాలాతో కాన్ఫ్లిక్ట్ లేదు నాకు. రంగతో కాన్ఫ్లిక్ట్ ఈ ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కొంత ఐడియాలజికల్ కర్మ సిద్ధాంతాన్ని నేను బిలీవ్ చేయలేదు. రైట్. నేను దాంతో డిబేట్ చేసేవాడిని. ఊకో మామ మాట్లాడకు అంటే అట్లా జరిగేది. నీకేది కరెక్ట్ అనిపిస్తే అట్లా బతకరాదోయ్ చర్చ ఎందుకు అంటే అట్లా వచ్చింది విషయం. అంటే ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అంటే పర్సనల్ అయిపోయాయి కదా. కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఎంత చేస్తేనే వస్తుంది ఎన్లైటన్మెంట్ అంటే ఇట్లా అడిగినప్పుడు అది పర్సనల్ అవుతుంది విషయం. కొంచెం హీటెడ్ డిబేట్స్ అయ్యి చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడాలు తర్వాత తలుపులు వేసుకోవడాలు ఇట్లా జరిగినాయి. అందులో పర్సనల్ ఏమీ లేదు కానీ అది విచారణ సిద్ధాంతపరమైనది. అలాగని గాయపడ్డాలు బాధపడ్డాలు మళ్ళీ 5 నిమిషాల తర్వాత కలుసుకోవడం మాట్లాడుకోవడం అట్లా. మేము ఇంకా అంటే మన వీడియోలో చెప్పకూడనివి అంటే చాలా ప్రయోగాలు చేశాం. అందరు చేయదగ్గవే కానీ అవి చెప్తే విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు వేసుకున్నామా బట్టలు లేకపోతే మనం బతకలేము అనుకుంటున్నామా అనే ఒక చర్చ వచ్చింది. వెంటనే బట్టలు తిరిగా నేను ఇంట్లో డిస్కషన్ అవ్వగానే అంటే ఇప్పుడు అంటే బట్టలు ఏమి ఇరుక్కొని లేను. సమాజంలో మనం వాళ్ళకు దారుణ ఉంటుంది కాబట్టి బట్టలు వేసుకోవాలి తప్ప బట్టలకి గౌరవానికి ఏ సంబంధం లేదు. బట్టల ఆచ్ఛాదన మాత్రమే. మరి ఆచ్ఛాదన అయితే బట్టలు వేసుకోక్కర్లేదు కానీ వేసుకోక్కర్లేదు అని చెప్పి వాడు తిరిగాడు నేను తిరిగాను. ఇప్పుడు ఇది అన్యూజువల్ కదా. అంటే ఇట్లా ఎవరు చేస్తారు కదా. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం రంగా అట్లా చేసినా అంటే వాడికి ఇజ్జత్ పోతుంది అట్లా అనవసరంగా చర్చలోకి వస్తుంది. అది కాంటెక్చువల్. అది ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళీమాత విగ్రహం మీదకి ఎక్కి భువనేశ్వరంలో దక్షిణేశ్వరంలో నోట్లో ప్రసాదం పెట్టాడంట. అది తప్పుగా తీసుకున్నారు కొందరు. కానీ అతనికి అది విగ్రహం కాదు అది సజీవంగా ఉన్న మూర్తి అన్న భావనలో అట్లా చేసాడు. ఒక ఉన్మత్త స్థితి అది. అట్లా కొన్ని చేయబడతాయి. అది పబ్లిక్ స్క్రూటినీలో తప్పుగా అనిపించవచ్చు కానీ తప్పు కాదు అది. ఎందుకంటే ఎవరికి నష్టం లేని పని. నేను బట్టలు ఇప్పేస్తే ఎవరికి నష్టం. అది కూడా రూమ్లో మన మనం మాట్లాడేటప్పుడు ఒక కాంటెక్స్ట్లో. తర్వాత ఇప్పుడు ఓషో ఊరికి ఎక్స్పెరిమెంట్ అనేది కూడా లేదు. ఏ బట్టలు ఎదుర్కోలేదు ఇట్లా తీసి అవతల పడేస్తాం అంతే. అంటే అట్లాంటి ఒక ఫ్రీడమ్ ఇది ఆ టైంలో ఎవరికి చెప్తే అర్థమయ్యేది కాదు. అది ఏదో క్రేజీనెస్ లాగా అనిపిస్తుంది. అట్లేమి అటువంటి ఉద్దేశం మంచిగా నేను కప్పుకుని ఇందుకు ఎవడు కప్పుకోడు బట్టలు. స్టిల్ నేను బట్టలు ఇరుక్కొని లేనన్నది నాకు ఒకటి విషయం. 100. ఒకవేళ నిజంగా భూమి నుంచి బట్టలు మాయపడి నేనైతే సిగ్గుపడ్ను. బట్టలు ఇరుక్కున్నవాడు సిగ్గుపడతాడు. బట్టలు ఆచ్ఛాదన అంతవరకే. రమణ మహర్షి బట్టలు ఇరుక్కోలే హాయిగా ఇట్లా పంగ జాపుకొని కూర్చుంటాడు హాయిగా. ఎవరు దాన్ని చిన్నపిల్లలు కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అంటే ఇన్హిబిషన్ ఏమి ఉండదు. ఆ స్థితి అంతే. బట్టలు ఇరుక్కున్నావా బట్టలు ఆచ్ఛాదన అన్నది కాంటెక్స్ట్. అట్లాంటి చర్చలు. తర్వాత నా ఓషో స్పీచెస్ నాకు మొట్టమొదట పరిచయం చేసింది రంగానే. ఆడియో అష్టావక్ర సంహిత రంగా ద్వారానే విన్నాను. రంగా దగ్గర ఆడియోస్ అన్నీ ఉండేవి సీడీలు. దానికోసం కంప్యూటర్ కొని మంచి స్పీకర్స్ కొన్నాం. అట్లా వినాలి డబ్బు సంపాదించి స్పీకర్స్ కొని ఇప్పుడు విందామంటే నైట్. నేను ఫస్ట్ టైం హిందీ. ఇప్పుడు హిందీ అర్థమైతలేదు రంగా అంటే వినడానికి అర్థం కావాల్సిన అవసరం లేదని చెప్పి విను, శ్రద్ధగా విను. ఆకాశంలో ఒక మెరుపు వస్తుంది విన్నావు, అర్థమయ్యేది ఏముంది అందులో. అన్నీ అర్థం కావాలని ఏమీ లేదు. శ్రద్ధగా వినడమే అష్టావక్ర గీత. వినో అంటే తర్వాత హాయిగా కళ్ళు మూసుకొని అట్లా కపుల్ ఆఫ్ ఒక మంత్ ఆర్ 2 months ఎవ్రీడే నైట్ ఎర్లీ మార్నింగ్ 1 గంట నుంచి 3 గంటల మధ్యన వీ యూస్ టు లిజన్. వాడి గోడ వాడిది నా గోడ నాది, నేల మీద పడుకోవడమే. సో ఇదంతా ఏదో ప్రూవ్ చేయాలని చేసింది కాదు. అదొక ఫేజ్, ఒక ఫేజ్. సాధారణంగా మీకు అట్లా అన్ని అలా కుదిరినాయి ఆ టైం కుదిరింది. మళ్ళీ ఇద్దరికి అదే టెంపో ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ. యా ఇప్పుడు జార్జ్ గుడ్జీఫ్ అనే ప్రస్తావన వస్తే ఇప్పుడు నేను చేస్తుంది కొంతవరకు గుడ్జీఫ్ లైఫ్ స్టైలే. ఉదాహరణకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే ముగిద్దాం. ఇప్పుడు గుడ్జీఫ్ ఒక ఊరు వెళ్ళాడు, డబ్బు లేదు. మామూలు డబ్బు లేకపోతే మనిషి ఎదురు చూస్తాడు. నీకు లైఫ్ అర్థమైతే ఎదురు చూడడం ఏమి ఉండదు. యూ ఫైండ్ ప్యాటర్న్. ఇంకోటి బిజినెస్లో మోసం గీసం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఇడ్లీ 20 రూపాయలకు అమ్మితే మోసమా,
రూపాయలకు అమ్మితే మోసమా? అంటే నువ్వు ఎంత పెట్టావో ఏమొస్తుంది, అది ఎదుటి వ్యక్తికి ఏం జరుగుతుంది అన్నది. ఒకసారి అంటే ఒక దగ్గరికి వెళ్తే డబ్బు లేదా అని చెప్పి అటు ఇటు తిరిగితే చెత్త కుప్ప కనిపించిందంట. ఒక పిల్లవాడికి చెప్పి నీకు సాయంత్రం కొంత డబ్బులు ఇస్తా, నీ దగ్గర డబ్బులు లేవు, సాయంత్రం కొన్ని డబ్బులు ఇస్తా, అవన్నీ నేర్కొస్తావా? నేర్కొదు. ఇట్లా ఒకటి తగరం పేపర్ ఉంటుంది చూడు, ఇట్లా ముద్ద కడితే ముద్ద అవుతుంది, అట్లాంటి తగరం పేపర్లు అవి. ఆ తగరం పేపర్లు ముద్ద కట్టి పుల్ల పెట్టి, ఐస్ క్రీమ్ పుల్లు ఉంటాయి చెక్కాడంట, చెక్కి ఒక 100 బాల్స్ తయారు చేశాడు, దానికి పుల్ల చెక్కి. ఇప్పుడు నేను సాయంత్రం ఒక రోడ్డు మీద కూర్చొని ఒక చిన్న బిజినెస్ చేస్తా, నువ్వు వచ్చి నేను చెప్పింది చెప్పాలి. చిన్న ట్రైనింగ్, మనం ఇంతకుముందు సినిమాలు సూర్య సినిమాలు చూసినట్టు. అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, ఎవరికైనా హెడేక్ ఉంటుంది, రాత్రిపూట నిద్ర రాదు, ఇట్లా మెల్లగా కొట్టుకుంటే మెల్లగా నరాలన్నీ ఫ్రీ అయిపోయి నిద్ర వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇది. తర్వాత ఏ హాని ఉండదు. అంటే నాకు చాలా తలనొప్పి, ఏది నేను కొట్టుకొని చూస్తే అరే నిజంగా తల బాగా క్లియర్ అయిపోయింది, నాకు 2 కావాలని తీసుకుని పోతే అదొక 5 రూపాయలు 10 రూపాయలు ఆ రోజుల్లో ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు టప్ప అందుకొని పోయారు. సాయంత్రం డబ్బు వచ్చేసింది. అంటే వాళ్ళు తర్వాత ఇంకొక ఊరు వెళ్ళాడంట, డబ్బు లేదు. ఆ ఊరిలో న్యూస్ పేపర్ ఉంటే ఆ న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇచ్చాడంట. అక్కడ ఉన్న ఫ్రెండ్ అడిగి ఒక యాడ్ ఇప్పియారు, పైసలు అంటే ఏదో ఎంత ఇప్పుడు కూడా యాడ్ ఇప్పించాలంటే ఎంత చిన్న యాడ్ వేయాలి అయిపోతుంది. మీ ఇంట్లో ఏవైతే యాంటిక్ పీసెస్ పాత ఉన్నాయో అవి ఇస్తే నేను రిపేర్ చేసి మీకు అందజేస్తా, మీకు నచ్చినంత డబ్బు ఇవ్వచ్చు అని చెప్పాడంట. ఆ యాడ్ చూసి ఎంత పాత గ్రామ్ఫోన్ రికార్డులు, పాత ల్యాంతర్లు, ఇవి పియానోలు, రకరకాల రాగి చెంబులు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా పాతవి, అవన్నీ ఇంట్లో మూలకు పడి ఉంటాయి. ఇప్పటిలాగా స్టీల్ సామాన్ కదా, ఉన్నదంతా ఆథెంటిక్ కంటెంటే ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి కుప్పలు చెప్పాడు డేట్ 6 months తర్వాత ఇస్తానని. ఇప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ రెంట్కి తీసుకున్నాడంట. రెంట్కి తీసుకొని ఇవన్నీ బ్యూటిఫుల్గా ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత ఏం మళ్ళీ యాడ్ ఇచ్చాడంట ఒక వారం తర్వాత, ఇవేవి రిపీట్ లేవు తీసుకెళ్ళిపోయాడు అన్న. దాంట్లో వచ్చిందంట, ఒకవేళ 3 రోజుల్లో తీసుకెళ్ళకపోతే ఆ వస్తువులు మేమే ఉంచుకుంటాం. ఒకరు ఇద్దరు వచ్చారు, మిగతా వాళ్ళంతా ఆ పాత వస్తువు పోతే పోన్లే. ఇప్పుడు ఇతను ప్రాపర్టీ అయిపోయింది, ఎందుకంటే అఫీషియల్గా యాడ్ కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు వాటంతా మంచి క్లీన్ చేసి మ్యూజియం పెట్టాడంట. పెడితే మెల్లగా జనాలు రావడం స్టార్ట్ అయింది. దానికి ఒక ఎంప్లాయీని పెట్టాడు. అట్లా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్నవాడికి అంటగట్టి కొన్ని డబ్బులు తీసుకొని జంపు. అంటే ఉన్న పరిస్థితిలో నుంచి నువ్వు ఒకటి పుట్టియాలి. ఇప్పుడు నాకు కూడా ఎట్లా బతకాలనే ప్రశ్న లేదు, ఎందుకంటే ఇన్హిబిషన్ ఉన్నవాడు బతకలేడు. ఇన్హిబిషన్ అంటే సిగ్గు ఉంటుంది కదా, మా ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటారు, దాక్కు టీ అమ్ముతున్నాయి, ఇట్లాంటివి ఏం లేదు. ఎవడేమనుకుంటే మనకే, ఏమన్నా మడ్డలు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నామా? వాడు కూడా టీ అంటగట్టి 2 రూపాయలు సంపాదించుకోవాలి మనం. అట్లా నేను అనుకున్నా చాలాసార్లు, ఇడ్లీ బండి పెడదాం, ఫ్రూట్ జ్యూస్ పెడదాం, ఊరికే అనట్లే, తప్పకుండా చేస్తా నేను. నాకు ఆ సరైన సమయం, సరైనది రావాలి, ఆ మూమెంట్ వస్తే ఐ విల్ బిగిన్. అంటే మళ్ళీ మనకు అబ్బా అనవసరంగా పెట్టి తలనొప్పి అయిందన్న థాట్ రావద్దు. దానికి తగ్గ టీము నేచర్ని పంపిస్తుంది. అట్లా ఎవడో జ్యూస్ తీసుకుని రావాలి మన కాడికి, మనం కొంత వాడు కొంత కలిస్తే. నేను ఆల్రెడీ జ్యూస్ కోసం ఒక బండి అయిందని మా ఆనంద్ సార్ని అడిగితే, నువ్వు ఐడియా చాలా బాగుంది, రీసెర్చ్ జ్యూస్, రీసారసము అని దాని పేరు. అట్లా అది దాని లోపల ఓన్లీ జ్యూసెస్ ఉంటాయి, ఒక 10 types ఆఫ్ జ్యూసెస్. లైక్ తర్వాత హెల్త్ బెనిఫిట్స్ కూడా, ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇది తాగండి, థైరాయిడ్ ఉంటే ఇది తాగండి, అట్లా కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో మిగతాదంతా అద్దాలలాగా ఉండి బ్యూటిఫుల్గా, అందులో పుస్తకాలు, టీషర్ట్లు, మనం అందరం వేసిన పెయింటింగ్స్, తర్వాత గాజు సీసాల మీద వేసినవి అట్లా ఉంటాయి. సో వచ్చిన కస్టమర్స్ జ్యూస్ తాగుతారు. ఆ తర్వాత మనం అక్కడ చిన్న రూల్ పెడతాం, మెల్లగా చప్పరిస్తూ నిదానంగా తాగండి, ఎందుకంటే మనం చూడాలి కదా వస్తువులు వాళ్ళు, అట్లా దానికోసం అట్లా. సో ఈ చిన్న స్పృహ ఎక్కడ పుట్టింది అంటే, ఇప్పుడు మా రంగాకి కానీ శాలికి కానీ తెలీదు. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారేమో, ఇంత జరిగింది ఆ టైంలోనే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఊర్లో ఒక వ్యక్తి స్థిరంగా, ఆత్మకథలు రాశాను, ఒక ఊర్లో ఒకడు ఉన్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడు, రకరకాల సమస్యలు ఇరుక్కుపోయిన ఒక మనిషి హఠాత్తుగా అతన్ని చూసి నా పని నేను చేసుకోవాలి అన్న ఒక స్ఫురణ కలిగి ఒక 10 ఏళ్ళు పని చేసుకొని చాలా డబ్బు గిబ్బు అంతా సంపాదించి ఒక స్టేజ్ మీద ఇలా అవడానికి కారణం ఒక వ్యక్తి అని అతని గురించి చెప్తే, మీడియా అంతా అతని దగ్గరికి పోతే నాకు తెలియదండి అన్నాడంట అతను.
అంతే. నాకు తెలియదండి ఆయన ఎవరో కూడా. అంటే నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వాళ్ళు డినై చేసినా ఇట్లా జరిగింది, నాకు ఇంపాక్ట్ ఉంది కాబట్టి నేను గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు గుద్దించుకున్నాడు గుర్తుపెట్టుకోవచ్చు, గుద్దినవాడు మర్చిపోవచ్చు, అసలు గుద్దినట్టు తెలియకుండా జరగవచ్చు అట్లా. అది అందుకని మన జీవితంలో ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పినప్పుడు పర్సనల్ విషయాలు కాకుండా జీవితంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక చెవు పడేసి వింటే అది ఎదుగుతుంది మెల్లగా. అంటే దానికి ఇప్పుడు ఎవ్వరు వినేవాడు దొరకలేదు నాకు. నేను ఏంద్రా సోది పోయి చదవడం పన్నెట్టుడు ఉంటాడు తప్ప చెప్పు ఇంకా అయిపోయిందా. జనాలంతా గాసిప్స్ రూమర్స్ వినడానికి చూపించే ఇంట్రెస్ట్ వీటికి ఇప్పుడు ఇందులో వాడికి ఏం రుచి దొరకదు, ఏముండదు అట్లా. ఒక ఎలివేటెడ్ స్టేట్లో ఇప్పుడు మా శాల ఏమో 100% యాక్సెప్టెన్స్. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, ఏ రోజైనా మనం విడిపోవచ్చు, ఎన్నిసార్లు చెప్తారో అది తెలుసు అన్నాడు. బట్ ఈ మీన్ ఇట్ అనమాట. ఒకరోజు ఇక్కడి నుంచి నేను ఏకాంతంగా పనిచేద్దాం అనుకుంటున్నాను, అందుకని నీకు కొంత డబ్బు ఇస్తే తీసుకొని వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకొని ఓకే. అంతేగాని ఏమి ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం అట్లా హఠాత్తుగా అంటే ఇట్లాంటి చర్చ అసలు లేనే లేదు. ఎందుకంటే ఆ స్పష్టతలో ఉన్నాం. మామూలుగా వస్తుంది, అన్నదమ్ముల మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అట్లా జస్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వైలిన్ క్లాస్కి పోయిన తర్వాత రోజు వచ్చాడు వైలిన్ క్లాస్కి, బయట వెయిట్ చేసేవాడు. రాగానే ఇద్దరం కలిసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే వాడు తిన్నాడు, వాడు టీ వరకే, వాడి మిగతా వాడితో సంబంధం లే. ఓకే రైట్ బాయ్. అట్లా నేను చేసిందల్లా ఓ బండి ఇప్పియడం, దాని డబ్బు తీసుకోవాలి కడతా అన్నాడు. ఒక కొన్నిసార్లు 2-3 సార్లు కట్టిన తర్వాత నేను దాన్ని ఇగ్నోర్ చేసేసిన. వాడు అడిగితే ఇస్తాడు, విషయం ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు, వాడు అసలు మోసం చేసే వ్యక్తే కాదు. ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంది, చివరి బండి, అది 2009లో వాడికి అప్పచెప్పాను. వాడు అప్పుడు వాడికి బాడీ పెయింటింగ్ నేర్పించి నాతో పాటు ఈవెంట్లకు తీసుకుపోతుంటే వాడు బ్రహ్మాండంగా 5-6 బొమ్మలు వచ్చి వాడికి తామర పువ్వు. తర్వాత ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు అరే వాడు స్పైడర్ మ్యాన్ అడుగుతున్నాడు రా అంటే ఎవడేమని అడిగినా తామర పువ్వు వేసి పంపి ఎట్లా చెప్పాలి, నేను చెప్తాప్పా స్పైడర్ మ్యాన్ అనుకో బాగుండదు, తామర పువ్వు అయితే బాగుంటుంది, ఏదో ఆ పిల్లవాడు చెప్తే ఓకే అంకుల్ అయితే తామర పువ్వు వేయండి, స్పైడర్ మ్యాన్ కూడా తామర పువ్వు ఇష్టం అట్లా ఏదో చెప్తే అయితే వాడిని తామర పువ్వు అంకుల్ అంటే వాడు అట్లా వాడికి వచ్చిన 5-6 బొమ్మలు 2-3 సంవత్సరాలు చేసిండు వాడికి నేను మొత్తం ప్రింట్ తీసి ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగం వాడి మీద చేసి అట్లా వచ్చే డబ్బులు ఇద్దరం వాడి డబ్బు వాడికే కదా, అంటే నా మీద డిపెండెన్సీ లేకుండా బయటకు దోసేయాలి, అది నా ప్రయత్నం. నేను ఏదో పని ఇండిపెండెంట్గా ఉండాలి. అట్లా నేను మహబూబ్నగర్లో ఉన్నప్పుడు 2011 ఒక రాత్రి ఫోన్ చేసి బైక్ పోయిందని. ఓకే మరి ఇంటికి ఎట్లా పోతావు అంటే పైసలు ఉన్నాయి ఆటోకి, రైట్ అంతే, ఎట్లా పోగొట్టినావు నీకు ఇస్తాను, అక్కడనే పక్కనే ఉన్నది, ఏంటి ఏదో అన్నాడంటే బైక్ పోయిందంటే ఎవరిది, నాదే, అయ్యో ఎవరు, నేను పోలేదు బైకే పోయిందని చెప్పి నాకు గుర్తుంది మాట యాస్టింగ్ కాదు షాలి. తర్వాత షాలి తెలియదు, అది పెట్టేసి అయిపోయిన తర్వాత ½ వరకు తర్వాత నేను మా అత్త ఉంది చచ్చిపోయినా ఆమె, తర్వాత మా శాలి నేను కలిసి అతను చూడడానికి పోయినా మహబూబ్నగర్కి వస్తే వాడు 5 నిమిషాలు ఉంటాడు, ఎక్కువ ఉంటాడు, వాడు ఎక్కడ పోయినా బయటే ఉంటాడు, టాటా బాయ్ బాయ్, అసలు హీ నెవర్ స్టేస్. పెళ్ళిలో కూడా అట్లా వచ్చి అట్లా ఉండి అట్లా వెళ్ళిపోయాడు అంతే. ఐ డోంట్ థింక్ ఈవెన్ తినే ఉండడు నాకు తెలిసి. ఆ తర్వాత మా అత్త అడిగింది నీ బండి పోగొట్టినాడు దొరికినారా, వీడే ఓయమ్మో ఏమనుకోక బాబు. నేను అప్పుడు మా అత్తది ఎప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ బండి చాలా విన్న విషయం, శాలి లాంటి మనిషి దొరకడు, బండి పోనీ ఏమవుతుంది మళ్ళీ ఒకటి కొనుక్కోవచ్చు, బట్ ఇంకో శాలి లేడు భూమి మీద, ఇర్రిప్లేసబుల్ అది, అందుకని నథింగ్ అది. ఇంకోటి వాడు పోగొట్లే, అది పోయింది, ఎవడు ఎత్తుకపోయింది వీడు పోగొట్లే, మేమెందుకు పోగొడతాం బలుపా మాకేమన్నా, అది పోయింది. అది ఒక వ్యక్తికి ఏం చేయాలనో పోలీస్ కేసు, ఆ తర్వాత 6 నెలలు పోలీస్ కేసు, ఎవ్రీ వీక్ పోయి రావాలి, ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయేస్తా పోకురా అన్న, థ్యాంక్ యూ అన్నాడు వాడు, అక్కడితో పోయింది. అమ్మాయి వాడికి ఇష్టం లేదు పోతే పోను. ఆ 6 నెలలు ఎక్కడ పోయినా అరే నువ్వు అటు ఇటు చూస్తుండు, నేను నడుపుతూ అటు ఇటు చూస్తూ ఉంటా, ఏదో ఎక్కడ పోయినా సరే ఆ బండి నెంబర్ కనిపిస్తే పట్టుకోవాలి మనం. అంటే మైండ్ ఎట్లా పనిచేస్తూ ఉంటుంది, మెల్లగా ఇంకేం చూడకలేరా పోలీస్ స్టేషన్ వాళ్ళు చూస్తారు కదా, ఓకే రైట్ చూడండి, తర్వాత పోలీస్ స్టేషన్కి పోయేస్తా, ఏం పోకలేరా అంటే అమ్మాయి వద్దా థ్యాంక్ యూ అట్లా. నేను వాడికి బ్యాంక్ అకౌంట్ ఇప్పించిన,
అంటే నేను చేసిన చిన్న చిన్న పనులు అంతే. ఓ బండి నా వల్ల ఏ బెనిఫిట్ లేదు అతనికి. రెండో నేను ఏ ఇబ్బంది కూడా అతను పెట్టలేదు. తర్వాత ఎప్పుడన్నా నెలకు ఒకసారి మంచి భోజనం పెట్టేటోడు. నా శాండ్ ఆర్ట్ జర్నీలో ఒక ప్రముఖ పాత్ర. నాతో పాటు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి రావాల్సిందే, ఎయిర్పోర్ట్ నుంచి నన్ను పికప్ చేసుకోవాల్సిందే. పికప్ చేసుకుంటూ నా కోసం ఫుడ్ వండితే కారు ఎక్కడో చెట్ల మధ్య ఆపుకొని నేను ఎక్కడ తినేవాడిని కాదు. ఆల్వేస్ శాలి తీసుకురావాల్సిందే. చక్కగా అన్నం పప్పు. రోడ్డు మీద నేను కూర్చుంటే అక్కడ దూరం నిలబడి ఉంటాడు. అంటే నాకు అంత పెట్టేసి వెళ్ళిపోవడమే. ఒక ఫ్రెండ్ అట్లా చేయవలసిన అవసరం లేదు. అంటే ఒకరి పట్ల ఒకరికున్న ఆ నిజమైన శ్రద్ధ. నేను అతను డిస్టర్బ్ చేయను, అతను ఫుడ్ బాగుందా ఏంట్రా విశేషం, శాండ్ ఆర్ట్ బాగైందా, ఆడ క్లయింట్ ఎవడు, వాడి క్లయింట్ ఎవడో సంబంధం, నేను గ్రహాంత వేరే గ్రహంలో వేసి వచ్చిన వాడు సంబంధం లేదు. పికప్ చేసుకుని డ్రాప్ చేసి బాయ్ అంతే, టాటా. హరి అని ఒక ఫ్రెండ్. ఇంకా శాండ్ ఆర్ట్ నేను పర్ఫామ్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నా దగ్గర కారు ఉన్నా హరిని పిలవాల్సిందే. సో హరి ఖచ్చితంగా వస్తాడు, ముందే డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని. ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమంటారు, ఒక నిబద్ధత తప్ప అది ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అట్లాంటిది ఏమీ లేదు. ఎవరికి ఏది రావాలో అది ఇవ్వవలసిందే. అది మళ్ళీ పోస్ట్ పోయింది. ఇప్పుడు నాకు సంబంధం లేని వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇస్తాను అని చేసినప్పుడు వెంటనే దాన్ని తెగ్గొట్టేసి ఫ్రీ చేసేసి ఫ్రెండ్షిప్ చక్కగా అట్లా. ఇది ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అది గుండెలు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇది నేను నా ఆత్మకథలో రాసింది. శాలిగాడు గాలిగాడు అని ఒక చాప్టర్ ఉంటుంది. వాడు చాప్టర్ రాసిన నేను. అవునా? ఊరికి ఇప్పుడు కాదు, ఇప్పుడు రాసిన 2012 రాసిన. అంటే ఈనాటిది కాదు కథ, 2012. దాంట్లో ఏముంటుందంటే వాడు గాలిగాడు, నేను గాలిగాడిని. మా మధ్య స్నేహానికి పునాది విముక్తి భావన. అంటే ఒకరి నుంచి ఒకరు పూర్తి విముక్తిలో ఉండి స్నేహం చేశాం తప్ప ఒకరి మీద ఒకరు స్నేహం చేసుకుని ఆధారపడిపోయిన, ఒకరినొకరు ఓవర్ షాడో చేసుకుని ఒకరినొకరు ఇబ్బంది పెట్టే స్నేహం కాదు మాది. నాకున్న ప్రతి స్నేహం, మన ఇద్దరి స్నేహంలో విముక్తి భావన ఉంది. 100%. అంటే ఓవర్ షాడో చేసుకోకూడదు. మెల్లగా భుజం ఇచ్చేసి బరువు వేసి లాస్ట్ భుజం మీద ఎక్కి నన్ను మోసుకపో అనకూడదు ఎవడు. నువ్వు ఫ్రీగానే ఉండు, నేను ఫ్రీగానే ఉంటా. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. కలిసి కొన్ని పనులు ఉన్నాయి, కలిసి చేసుకుందాం. నేను చేస్తే నువ్వు సహకరించు, నువ్వు చేస్తే నేను సహకరించు. ఆశ్చర్యం ఏంది, వాడు ఏనాడు ఏది చేయలేదు, నేను చెయ్యనురా. ఇప్పుడు ఒకసారి అడిగా ప్రశ్న, ఇప్పుడు నేను ఏదో చేస్తా, ఏదో పీకుతా అనుకొని నాతో ఉన్నావు, నేను రోడ్డు మీద కూర్చొని బొమ్మలు వేస్తున్నా, నాలాంటివాడిని నమ్ముకుంటే నీకేమొస్తుంది? నిజంగా చెప్పురా, నేను ఏమైనా సాధిస్తాను, నేను ఏమైనా చేస్తాను నీకు అనిపిస్తుంటే పక్కా అనిపిస్తుంది, బొమ్మలు వేసుకుందాం పాడు. అసలు డిస్కషన్ లేదు. అంటే నువ్వు అడిగావు కదా, ఆలోచిస్తాను. అవును అట్లా లేదు. నువ్వు చాలా చేస్తావురా లైఫ్లో, పోదాంపా. అసలు వాడు చెప్పిన తర్వాత నేను శాండ్ ఆర్ట్ అన్న అప్పుడు లేదు, ఇంకా చాలా ముందు కథ ఇది. అట్లా 2009కి ముందు ఇంకా అంటే నేను చాలా నిష్కల్మషం, అసలు ఏమి లేదు, జీరో. అట్లా ప్యూర్ స్టేట్లో ఉండేవాడు అనుకుంటా. తర్వాత బొమ్మలు వేస్తే వచ్చే డబ్బులు వాడి జోబులోనే ఉంటుండే. అదొక పీరియడ్. పోయేటప్పుడు పైసలు అంటే అవి తీసి అట్లా కొన్ని నేను ఇస్తే నేను దాంట్లోకి కొన్ని పీకి ఇస్తుంటే, వాడు ఏనాళ్ళు లెక్క పెట్టలేదు, నేను ఏనాళ్ళు లెక్క పెట్టలేదు. ఈనాటి వరకు ఐ నెవర్ కౌంట్ మనీ. డబ్బులు అవసరం తప్ప కౌంట్ చేసి ఎక్కువైంది తక్కువైంది, ఓవరాల్ కొంత డబ్బు ఉంటుంది ఓకే, అది లీలగా ఒక నెంబర్ వరకు తప్ప ఆ నెంబర్తో అసోసియేషన్ ఏమి లేదు. అంటే ఈ ప్రయోగం ఇప్పటిది కాదు, దాని పునాదంతా అక్కడ ఉంది. ఇదంతా దేనికోసం ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు. అట్లా మన లైఫ్లో ఇన్ని కోట్ల మందిలో నాకున్న ఎందరో ఫ్రెండ్స్లో ఇద్దరి పేరు ఎందుకు చెప్పాను, దట్ ఎక్సెప్షనల్ క్వాలిటీ. నా గురించి ఎవరైనా చెప్పుకుంటారో నాకు తెలియదు, అట్లాంటి ఉద్దేశం నాకు లేదు. బట్ నా లైఫ్లో ఒక విముక్తి భావనలో నుంచి స్నేహం చేసిన ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. వాళ్ళు నాకు ఇచ్చిన సమయము, వాళ్ళు నాకు ఇచ్చిన చెవు, దానికి మనం వెలగట్టలేం. అందుకని వెల కట్టనే వద్దు. అదంతా వేరు, అదంతా స్నేహాలు. ఆ స్నేహాలు వేరు. ఇది ప్యూర్లీ స్పిరిచువల్గా. అంటే 100 భావనలో స్నేహం అంటే అసలు 98% ఇప్పుడు ఉన్నది. అసలు అర్థం కూడా కాదు. ఇదే సాతో ఉన్న ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్, కానీ ఇవేమీ లేవు. మామూలుగా వాడొక ఫ్రెండ్, నేను ఒక ఫ్రెండ్, ఫస్ట్ నుంచే పరిచయం. ఇది వేరు. అంటే ఇప్పుడు శాలి నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అయినా, సిటీకి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్యన చాలా సంగతి జరుగుతూ అట్లా ఊరికే అట్లా ఒక పక్కన నిలబడ్డం అకారణంగా. ఇప్పుడు నేను బాగా డబ్బున్నవాడిని అంటే నిలబడితే ఓ లెక్క ఉంది, నాకే తినడానికి తిండి లేదు. శాలి కాన్ఫిడెంట్ చూసి ఆ సంశయం లేని స్థితి వల్ల నాలో సంశయం పోయింది. అసలు
అమ్మ నేను ఆర్టిస్టా, ఏదో పాటలు పాడతా, ఏదో వాడు ఏమి లేనోడు అంత బాగున్నాడు, నేను ఖచ్చితంగా బాగుండాలి అని అట్లా అనిపించినట్టు చేసింది వాడు చెప్పకుండా. నేను చాలా అద్భుతమైన ఐడియాస్ ఫ్లోట్ చేస్తుంటే, చేద్దాం, రేపు వెళ్దాం, ఓకే రైట్, పోదాం అన్నావు, ఈరోజు వద్దు ఎల్లుండి పోదాం, రైట్ ఎల్లుండి పోదాం, ఓకే రైట్, మళ్ళీ ఎల్లుండి పోదాం అన్నావు, అది నాకు మంచి ఐడియా అనిపిస్తలేదు, ఓకే రైట్. ఇది తప్ప 2 రోజులు నేను ఇన్సిడెంట్ చెప్తా. పప్ప ఎక్కడికో శాలిని రమ్మని చెప్పిండు, ఈ ప్లేస్ ఇక్కడ పార్క్ ఈ టైము ఇట్లా వచ్చి అక్కడ ఉండు అని చెప్పిన టైంకి నేను కూడా పోయినా, కానీ దూరం ఉన్నా నేను. అతను ఉన్నాడు, శాలి ఉన్నాడు, చూస్తాడు, టైం చూస్తాడు, వెళ్తాడు, టీ తాగుతుండు, వస్తుండు, మళ్ళీ చూస్తున్నాడు. పప్ప దూరం నుండి అబ్జర్వ్ చేస్తుండు. ఒక 4-5 అవర్స్ అయిపోయింది. నిజానికి అసహనం రావాలి, కోపం రావాలి, ఫోన్ చేసి చిరాకు పడాలి. తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసిన ఫోను, అంటే నేను అందుబాటులో లేదు, ట్రై చేస్తున్నాడు అడుగుతున్నాడు. తర్వాత నేను తర్వాత ఫోన్ చేసిన, ఏమిరా నేను రావట్లేదు అంటే, ఓకే రైట్ అని వెళ్ళిపోయినాను. వేరే వాళ్ళైతే రచ్చ చేస్తారు, ఇదే ఆఖరి. అంటే నేను శాలిని చేసిన ఏకైక టెస్ట్ అది. ఇంకొకటి చిన్నది ఉంది, మా ఒక పాత వైలిన్ శాలికి ఇచ్చిన నేను. అంటే నా ఇంటి సామాన్ అంతా వాడి దగ్గర ఉంటుండే, అదొక గోదాం అది. అయితే నేను వైలిన్ క్లాస్, అరే నీకు పాత వైలిన్ ఇచ్చిన, అది ఎత్తుకి పట్టుకొని రా మీ ఇంట్లో ఉంటుందంటే సరే అన్నాడు. తర్వాత ఎత్తుకుతూ దొరుకుతలేదు అన్నాడు. మళ్ళీ ఎత్తుకినాడే దొరుకుతలేదురా, ఏడవాడేసిందో, అది పోతే పోనాదరా. మళ్ళీ ఎత్తుకో 3 నెలలు అయింది. నేను అసలు నువ్వు వెతుకుతున్నావా అని అడిగాను. అంటే డౌట్ ఉందా నా మీద? ఎత్తుకుతున్నా, నువ్వు వెతుకున్నావు లేదు నాకు తెలియదు, మీ ఇంటికి పోదాంపా అన్నా. ఎందుకు ఎత్తుకినా కదా లేదని చెప్పినా, లేదు ఇప్పుడే పోదాంపా అని కారు వేసుకొని పోయాను. డోర్ ఆడనే ఉంది, మరి ఇన్నే ఉంది, నాకు కనబడలేదు అన్నాడు. మరి ఎత్తుకినా అని అబద్ధం చెప్పినావు, నేను ఎత్తుకినా నాకైతే కనబడలేదు అన్నాడు. నాకు ఘోరమైన కోపం వచ్చింది. నేను చాలా మాట్లాడినా, ఈ రోజుతో నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్టాను, ఓకే రైట్ అన్నాడు. ఏం చేస్తాం? సో నువ్వు కలిసినందుకు చెక్ బుక్ తీసుకురాపు. దేనికి? నీ మొహాన కొన్ని పైసలు వాడేస్తే పీడ విరడైపోతుంది. నేను ఏమడిగాను బే వైలు నాడు, దాని గురించి అబద్ధాలు చెప్పినావు. చెక్ బుక్ తీసేసాడు, పెన్ని రాసిన, దాని మీద 1 lakh అని రాసి చింపించిన, మడత పెట్టి జోలు పెట్టుకున్నాను. అది వైలిన్ అక్కడ ఉన్నా కూడా నువ్వు ఎందుకు చెప్పినావు అంటే, అది ఎందుకో నీకు వేస్ట్ అని నాకు అనిపించింది అన్నాడు. దరిద్రాన్ని ఎందుకు పే నీకు, ఏబో కొత్తది కొనుక్కో అంతే, అయినా నీకు నాకు కట్టు ఫ్రెండ్షిప్ అన్న, ఓకే రైట్ అన్నాడు. ఆ తర్వాత కారు ఎక్కుతుంటే, రేపు ఈవెంట్ ఎప్పుడుంది? సాయంత్రం ఉంది, వస్తున్నా పికప్ చేసుకుంటాను. మళ్ళా కంటిన్యూ. చెక్కు చింపవతలు వాడేసినాను. పిచ్చి పాడుకో, నువ్వు ఏదో మెంటల్ ఎక్కి ఏదో చేస్తే ఎవడరా పట్టించుకునేదాన్ని. అంటే ఏం చేస్తావు? కాదు, అంత లైట్ హార్టెడ్ ఉండే వాళ్ళు కూడా అంత ఈజీగా ఇవాళ రేపు వాడు ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. అంటే కాదు ఇక్కడ అంటే దాంట్లో అది లేదు, రంపకోత లేదు, టాక్సిక్ ఫ్రెండ్షిప్ కాదు కదా. చెప్పిన నువ్వు అన్నది చెప్పావాడు అన్న, అట్లా నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి నేను అనలేదు శాలిని. అయితే పార్క్ లో కూడా గొడవ పెట్టుకోవచ్చు, ఎక్కడ ఒక దగ్గర అట్లా అని గొడవ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోకుండా ఒక్కసారి కూడా ఇస్ సో బ్యూటిఫుల్ పర్సన్. అంటే మనం అతనికి ఏది ఇవ్వలేం. నిజంగా ఎప్పుడన్నా సందర్భం వచ్చి అడిగితే సాధ్యమైనది చేయవలసిందే తప్ప మనం ఇచ్చి వదిలించుకోవడానికి లేదు. ఇదేది మన నట సామ్రాట్ కాదు, కవి సామ్రాట్ అన్న సినిమా ఉంటుంది టెలివిజన్, అందులో సన్నివేశం ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు డబ్బు ఇచ్చేస్తాడు, చూసినావు సన్నివేశం అది? నువ్వు నట సామ్రాట్ సినిమా, సరే కవి సామ్రాట్ కాదు కవి సామ్రాట్ అది కాదు. తన ఇంటికి ఒక ఆమె వస్తుంది, వచ్చినప్పుడు లెక్క చూసుకోకుండా ఇస్తాడు అనమాట. అప్పుడు భార్య అంటది, ఇంట్లో ఉన్న డబ్బులను ఇచ్చేశారంటే కొన్ని చోట్ల లెక్క చూసుకోవడానికి లేదంటాడు. అట్లా అది కాంటెక్స్ట్ ఉంటుంది, డైలాగ్ భలే ఉంటుంది అది. అట్లా నిజాన్ని నేను శాలికి ఏమి ఇవ్వలే, శాలి అవసరం వరకు నేను స్పందించి ఇచ్చాను తప్ప
నేను మామూలుగా మిగతా వాళ్ళకి నాకు మోసం చేసే వాళ్ళకి చేసిన సహాయం కూడా నేనేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కోరలేదు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి అవసరం లేదు నేను అలాంటి వాడు చేసే బోడి సహాయం. అవసరమైతే అడుగుతారు, వాళ్ళు అడిగితే నాకు సాధ్యమైంది తప్పకుండా చేస్తాను. అది ఏమంటారు పీరియడ్ అనమాట. అది ఇది వ్యక్తిత్వాలు లేకపోతే అప్పట్లో అట్లా అన్నా ఇప్పట్లో అన్నా అది ఏది ఉంటే అది అందులో షేర్ చేసుకోవాల్సిందే. మళ్ళీ దాంట్లో ఇఫ్ అండ్ బట్స్ ఆలోచిస్తా, నువ్వు చెప్పినావు కదా ఆలోచిస్తా అట్లా ఏం లేదు. అంటే జస్ట్ వీడియోలో కూడా చెప్పేస్తున్నా, ఎందుకంటే వాళ్ళ నేచర్ తెలుసు నాకు. వెరీ ప్రఫౌండ్ బీయింగ్స్ అవి. ఇప్పుడు మనం ఒక 1000 ఏళ్ల క్రితం పుస్తకాల్లో చదువుతాం కదా కొన్ని క్యారెక్టర్స్, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. అట్లనే ఒక ఎప్పుడో 50 ఏళ్ళు మనం అంతరించిపోయిన తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఎవడన్నా వీడియో చూస్తే ఓహో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకోవడానికి ఇది ఒక మాధ్యమం. అంటే ఏమీ ఆశించకుండా నీతో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారంటే నేను నా అనుభవంగా చెప్తున్నా ఉన్నారు. నేనేం ఆశించకుండా ఫ్రెండ్షిప్ చేస్తానంటే నేను ఫ్రెండ్షిప్ చేసేది ఏమీ ఆశించకుండా, నేను ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయను. ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, కొంతవరకు వాళ్ళ నుంచి అడాప్ట్ చేసుకున్నది. అంటే హాయిగా ఉంటుంది. నువ్వు ఏం కోరినా కోరకపోయినా నీ లైఫ్లోకి అవసరం ఉన్నది వస్తూనే ఉంటుంది. నువ్వు ఉన్నదాన్ని అసలు ఏమనుభవిస్తున్నావు అనేది కదా క్వశ్చన్ చేసుకోవాల్సింది. అట్లా. సో మిగతా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా రంగా అండ్ శాలి అని నేను మొత్తం ఆత్మవలనం చేసుకుంటే అమేజింగ్ బీయింగ్స్ అనమాట. సాధారణమైన మనుషులే. ఇట్లా నేను చెప్తే చాలామంది కనిపిస్తుంది వాళ్ళు కలవాలని, ఏముండదు. మీకు నిమిషంలో బోర్ వచ్చేస్తుంది. నాకు దొరికింది రసం అందులో, మీకు దొరకదు. అట్లా. ఇప్పుడు ఎవరో స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ రామకృష్ణ ఉంటే నరేంద్రునికి దొరికింది అందులో రసము. అంతే. ఆ ఊరోడికి ముసలోడికి ఏందిరా ఏదో చెప్తున్నాడు అంతే అంతే. అన్ని దాని పద్ధతులు టైం వేస్ట్ చేసుకుని ఏమరా ఉద్యోగం చేసుకుంటే బట్టలు వేసుకోమని రాదు, ఇట్లా ఉండొచ్చు. అది ఇప్పుడు నేను చెప్పగానే మా హరి వెళ్ళాడు రంగా దగ్గరికి, వెళ్ళి కాసేపు ఉండి వచ్చాడు. నాకేమంత అనిపించలే అన్నాడు. నీకెందుకు అనిపిస్తాను నేను? నా ఫ్రెండ్ కదా, నాకు నా బ్లూటూత్ కనెక్షన్ అది. కరెక్ట్. నీ కనెక్ట్ అవ్వాలని ఈ ఫ్రీక్వెన్సీ అలాగే ఇప్పుడు నాకు నీతో కనెక్ట్ అయింది. నిన్ను చూస్తే మా అమ్మాయికి పెద్దగా అనిపించకపోవచ్చు, అంతే. నాకు ఏం చూస్తే నా కూతురు అనిపించింది, ఎవరు చూస్తే అనిపించకపోవచ్చు. అది ఎట్లా కుదురుతుంది? అది మనకు అనిపించింది అందరికి అనిపించాలనే ఉంది. అట్లా ఎందుకో ఆ మెసేజ్ చూసిన తర్వాత ఎందుకు చెప్పాలనిపించింది నాకు. కరెక్ట్. అట్లా ఇప్పుడు అప్పుడు బాగానే ఉన్నా, ఇప్పుడు బాగానే ఉన్నా. నేను అప్పుడు ఉన్నవాడితో నాకు పెద్ద సంబంధం లేదు, అవసరయుక్తంగా ఉపయోగించుకుని ఎప్పుడు అవసరయుక్తంగానే ఉపయోగించుకుంటున్నా. ఇప్పుడు నేను చేసే పనుల వల్ల నిజంగా అంతులేని డబ్బు వచ్చినా జీవన విధానంలో ఏం మార్పు ఉండదు. కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పుడు గోసేవ చేద్దామని ఉంది నాకు, అన్నదానం చేయాలనుంది. ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, తృప్తి ఊరికే. అంటే మనం దానికి ఎవరు చేయరు కదా. అదే అట్లా గోవే ఎందుకంటే దాని వెనక ఒక అండర్స్టాండింగ్ ఉంది. కుక్క ఎక్కడని తింటుంది, గోవు అట్లా తినలేదు. కుక్కకు శుభ్రతతో పని ఉండదు, గోవు చాలా సెన్సిటివ్ బీయింగ్ అది. తర్వాత కుక్క ఎక్కడికి వచ్చినా మనుషులు ఓకే, గోవులు రోడ్ల మీద తిరిగితే కేసులు అవుతున్నాయి. కుక్కకి ఓనర్ గిన్నర్ ఏముండదు, ఊర కుక్క ఉంటుంది కానీ ఊర గోవు ఉండదు. గోవు అంటే ఎవడో ఓనర్ ఉండాలి దానికి, లేకపోతే అవి ఎక్కడో కవర్లు గివర్లు తినేసి వాటికి స్టమక్కి ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోతున్నాయి. అట్లా. తర్వాత అన్ని ప్రాణుల నుంచి వచ్చే తరంగాలు వేరు, గోవు నుంచి వచ్చే తరంగాలు వేరు. అది గోవు సమక్షంలో ఉంటే బాగుంటుందని పూర్వీకులు చెప్పారు. ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఆల్సో. సత్యానికి ఒక ప్రతీక అది. ఒక వితండవాదం చేసేవాడు, ప్రతిదాన్ని అడ్డదిడ్డంగా చెండాడేవాడు ఎప్పుడు ఉన్నాడు. వాడు అన్నిటినీ రిజెక్ట్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళు మనం రిజెక్ట్ చేద్దాం. అంటే నా లైఫ్ టైంలో నాకున్న ఆలోచన ఏంటంటే ఈ ఇండ్లు గిన్లు కాదు, నాకు ఎక్కడన్నా ఒక ప్లేస్ లేదు, దరిద్రం ఒక్కటి ఉంటే బాగుండేది నా లైఫ్లో. లేకపోయినా వస్తుంది, ఒక పెద్ద గుడిసేసుకోవాలి ఇట్లా. దాంట్లో చాలా సఫిస్టికేటెడ్, అలాగని రొచ్చు గిచ్చు అట్లా కాదు. ఇప్పుడు ఈ రూమ్ ఎంత నీట్గా ఉందో అంత రూమ్గా రూమ్ ఉండాలి అది. అట్లా బయటకు వెళితే మంచి పూల చెట్లు అది ఇది, 2 గోవులు, టమాటా చెట్లు, యాపిల్ చెట్టు, యాపిల్ కాదు వదిలే, మళ్ళీ జామ చెట్టు, ఇట్లాంటివన్నీ. చిన్న ప్లేసు 1/2 ఎకర్ చాలు. తప్పకుండా చేయాలనిపిస్తుంది కానీ ఎక్కడో చాలా దూరం ఉంటే మళ్ళీ ప్రయాణాలకు పోతుంది, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏమో తీట్లేస్తే అయితేనేమో. అంటే ఎక్కడున్నా నేను ఇదే పని చేసుకోవచ్చు, నాకు వైఫై ఉంటే చాలు. ఇప్పుడు అవసరం అటు నుంచి సిటీకి రావచ్చు. అట్లా ఆలోచిస్తున్నా. మేబీ ఈ 2026 అండ్ 2027 సగం అంటే ఆగస్టు లేదా సగం సంవత్సరం అయిపోయే లోపు ఈ విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెడతా. ఆ తర్వాత డిక్లేర్ చేస్తా, ఈ జీవితంలో గోసేవ లేదు, ఈ జీవితంలో నేను నాకు పొలం రాదని ఏదో చెప్పేసి నేను మళ్ళీ నా పనిలో పడతా. అంటే ఎదురు చూస్తూ కూర్చోవద్దు అట్లా. అందుకని ఈ సందర్భంగా నేను చెప్తుంటే మీరిద్దరు విన్నారు, అందుకని మీకు కూడా ఆఫ్కోర్స్ కొంచెం దూరంగా విన్నాడు కదా, బాలు కూడా విన్నాడు.
సో అందుకని ఇట్లా వినడం చాలా గొప్ప లక్షణం. నేను అన్నయ్య బాలు అండ్ టైస్. సో అందుకని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ అట్లా, ఎందుకు మామూలు వినడం చాలా కష్టం. ఇందులో వ్యక్తిగత విషయం లేదు కాబట్టి వింటున్నాం. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగత విషయం కాదు. ఇప్పుడు ఇందులో కూడా రసం దొరికినోడే వింటాడు. అంతే, ఆబ్వియస్గా. ఇది ఏముంది ఇప్పుడు, అదే ఇప్పుడు వాళ్ళకి అస్సలు ఎక్కదు ఇది. మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసిండు కుమారస్వామిని, ఏం చేస్తున్నారా నువ్వు అంటే, నేనేం చేసిన అంటే, ఏ యువకుండే ఫోన్లో డీపీలో నువ్వే ఉన్నావు, ముస్లిం డీపీ నువ్వు, ఎవడరా నువ్వు అసలు అని నాకు ఫోన్ చేసి. నేను అలా ఉన్నా, అంతకుమించి నేనేం చేస్తలేను. ఏమో వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారేమో, నాకు సంబంధం లేదు. ఓకే 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 అట్లా. ఏదేమైనా ఒకటి మాత్రం నోటి, అంటే లైఫ్లో ప్రతి ఫేస్లో కూడా ఎవరో ఒకళ్ళు అంటే ఎప్పుడు ఉన్నారు, మనమే గుర్తించము. వీఆర్ బ్లైండెడ్. సో అందరికి ఇలానే జరగడానికి ఎప్పుడు ఉంటుంది అవకాశం. ఈ క్షణం ఈ ఏరియాలో 50 మంది గురువులు తిరుగుతూ ఉన్నారు, మనం వీళ్ళని వదిలేసి ఎటో పోతున్నాం. బికాజ్ వీఆర్ బ్లైండ్. మనం ఫేమస్ అయిన వాడిని గుర్తిస్తున్నాం తప్ప నిజంగా గురువుని గుర్తించే లక్షణం మనలో లేదు. అది మన ప్రాబ్లం. ఎప్పుడు ఉన్నారు మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు ఉన్నారు. జనరల్గా మనం అనుకుంటాం రీసా కాబట్టి ఆయన లైఫ్లోకి అంత అబద్ధం. జనాలు చెప్తున్నా, నేనే చెప్తున్నా కదా, మామూలు సాదాసీదా మనుషులే. రెండోది నేను చెప్పే దాంట్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇంకా జరిగిన దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పిన, ఎందుకంటే నేను వాళ్ళకి నేను చెప్తే ఏమనిపిస్తుందో నాకు తెలియదు. ఒకవేళ ఇంకెప్పుడు మా గురించి చెప్పకరా అబ్బాయి అంటే చెప్పను. అంటే అటువంటి ఒక ఫ్రెండ్షిప్ అది. అంటే వీఆర్ నాట్ హియర్ టు డిస్టర్బ్. అట్లా రెండో చెప్పేదాంట్లో ఏ పర్సనల్ విషయాలు లేవు, ఏమి లేవు, డబ్బు లేదు, రాజకీయం లేదు. జస్ట్ చిన్న చిన్న ఎక్స్చేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓవరాల్గా విషయం ఏంటంటే, ఏం చెప్పినా సరే అన్న శాలి, ఏం చెప్పినా విన్న రంగా. ఇది చాలా గ్రేటెస్ట్ క్వాలిటీగా తోస్తుంది నాకు. మన తోడబుట్టిన వాళ్ళే మన మాటిన్నారు, మన ఫ్రెండ్సే మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు. ఎందుకు చేస్తున్నాడు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. 2 things, ఒకళ్ళు ఇంటలెక్చువల్ సపోర్ట్, ఇంకొకళ్ళు మోరల్ సపోర్ట్. అంతే, ఏమి లేకుండా హాయిగా ఉన్న శాలిని చూసినప్పుడు నాకు 100% అనిపించేది. ఆ రూమ్ ఎట్లుంటుంది తెలుసా, అది ఆర్టీసీ కార్గో ఉంటుందారా, దాంట్లో ఎంత బ్రహ్మాండంగా ఉంటాడు. ఆ కిచెన్లో శాలిది రంగ కిచెన్ నాకు తెలియదు. రంగ ఎప్పుడు రోడ్డు మీదది, అసలు ఎక్కడ కూడా తెలియదు నాకు. ఒకసారి రంగా రూమ్కి వెళ్ళినట్టు గుర్తు నాకు. అప్పుడు మడికొండనే, అప్పుడు చాలా దూరం ఉన్నట్టు అనిపించింది నాకు. లేట్ అయిపోయింది, ఇక్కడే ఉంటా అన్న. వద్దు మామ వెళ్ళిపో అన్నాడు. అట్లా ఉన్న ఒక్కరోజు కూడా ఎలగొట్టినా, వెళ్ళిపో, దొరుకుతాయి, వెళ్ళిపోతుంటే బస్సులు దొరుకుతాయి, ఓకే బాయ్ మామ రైట్. తర్వాత అప్పుడు ఇదేది మన లోప్సాంగ్ రాంపా అనే పుస్తకం అక్కడ ఉంటే, మరణం లేని మీరు ఫస్ట్ టైం రంగా దగ్గర చూసా. చాలా బాగుంది మామ అంటే, బాగుంటుంది అన్నాడు. చదువుతా అంటే కొనుక్కొని చదువుకో అన్నాడు. కోపడలే, తర్వాత కొనుక్కొని చదువుకుని నేను తీసుకెళ్ళి చదివిస్తాను. వద్దు మామ ఇవ్వను, నువ్వు కొనుక్కొని చదువుకో అన్నాడు. ఇప్పుడు ఇందులో ఆ పుస్తకం చదవలే, ఏం కాలే కదా, ఇంకొంది నెల తర్వాత చదువు, ఏముంది కాదు. ఇప్పుడు దీన్ని బట్టి అంటే ఎప్పటి నుంచో ఏదా మంచి మామూలు సీకర్ కాదు వాటిలో అందులో ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా చాలా ప్రశాంతంగా తన అవగాహన బట్టి అతను సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు పాత్స్ వేరే ఉండొచ్చు, డెస్టినేషన్ ఈజ్ ద సేమ్. కరెక్ట్ అట్లా ఇప్పుడు ఏమే రోడ్డు మీద తినవచ్చు, నేను ప్రశాంతంగా తినవచ్చు, నేను మంచిగా కూర్చొని సఫిస్టికేటెడ్ మీల్ చేయొచ్చు. బట్ బోత్ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ఏ వే, నో కంప్లైంట్స్ అట్లా. సో శాలి కంప్లైంట్ లేని మైండ్, రంగా కంప్లైంట్ లేని మైండ్. ఎప్పుడు వాళ్ళు ఒక్క కంప్లైంట్ చేయలేదు, ఒక్కసారి అసహనం ప్రదర్శించలేదు, ఏ గొడవలు లేవు. నేను చెప్పే చెత్తంతా వినవలసిన అవసరం లేదు. ఏం అవసరం, 100 రూపాయలు ఇస్తే కూడా వినరు. ఇప్పుడు ఆలోచిస్తే నేను చెప్పినంత నాన్ సెన్సే. ఇప్పుడు మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అని చెప్పి అపాయింట్మెంట్కి జస్ట్ 10 minutesకి 20,000 తీసుకుంటారు. అవును నన్ను కూడా చాలా మంది అడుగుతారు, వచ్చి నేను కలవాలనుకుంటున్నాను. ఏ రేంజ్లో చెప్తారు దాన్ని బట్టి ఫీజు ఉంటుంది. అంతే కరెక్ట్గా ఆ టైమర్ ఆన్ చేస్తారు. పోగానే 20 minutes అవగానే మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది. అంతే అట్లా. అది మన ఇప్పుడు ఒక మానవ ధర్మాల్లో ఇది కూడా ఒక ధర్మం. ఒక వ్యక్తి సమస్యను క్లియర్ చేయడం ఎక్కడ మొదలెద్ది తెలుసా, శ్రద్ధ వినడంతోనే సమస్య సగం వెళ్ళిపోతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అట్లే ఉంటుంది. అంటే ఒపీనియన్ ఉన్నవాడు చెప్పి విన్నా, జడ్జిమెంట్ చేస్తూ విన్నా, ఎదుటి వ్యక్తి జెస్చర్స్లో చెప్తుంటే చెప్పి ఇంకా చెప్పి వింటున్నా, అట్లా విన్నాం అనుకో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
నువ్వు వింటున్నట్టు తెలియాలి. ఆ వింటున్నవాడు జడ్జ్ చేయకూడదు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోకూడదు, లోపలికి ఇంకోటి అనుకోకూడదు. ఇది ఈ స్ట్రెస్ అదే చెప్పుకునే వాళ్ళు లేకనే ఈ మధ్య ఇంకోటి నాది స్ట్రెస్ కాదు చెప్తున్నా, ఇది వేరు. కానీ నేను చెప్పింది నా ఎక్స్పీరియన్సెస్ సో కాల్డ్. అంటే నేను ఒకరిని కలిసాను, నేను ఇట్లా మాట్లాడాను, ఇట్లా మాట్లాడితే నేను ఇట్లా అన్నాను, అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవునా మామ, అసలే గ్రేట్ మామ, ఎక్సలెంట్. ఏది చెప్పినా వినేవాళ్ళు లేక ఇప్పుడు అందరికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. ట్యూమర్ నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు, అంటే ఎలా ఉంటుంది చెప్తే క్రక్స్ అర్థమైపోతుంది. చెప్పు మామ ఏంటి ఈ మధ్యన విశేషాలంటే, నేను ఈ మధ్యన ఒక డాక్టర్ గారిని కలిశాను, ఆ విజిటింగ్ కార్డు పిలిచించాడు. తర్వాత నేను ఇట్లా పెయింటింగ్ వేస్తా అన్న, ఇది వేయంటే అప్పటికప్పుడు పేపర్లు పెన్సిల్స్ కొనుక్కొని బొమ్మ ఇచ్చిన. ఆశ్చర్యపోయిండు, ఎక్సలెంట్ మామ. తర్వాత నేను కూడా చాలా థ్రిల్ అనిపించింది, నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అంతే అయిపోయింది, ఇట్లా చాలా చెప్పింది అయిపోయింది. పోయేటప్పుడు ఏమైనా చెప్పరాదంటే దేనికి థ్రిల్ అవ్వకూడదు, థ్రిల్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పినంత గంగ కలిసిపోయినట్టే కదా, నువ్వు థ్రిల్ అవ్వద్దని చెప్పలే. దేనికి థ్రిల్ అవ్వకూడదు. థ్రిల్ అయ్యే మైండ్ నిరాశపడుతుంది. నెక్స్ట్ నీకు వచ్చిందే నువ్వు చేసినావు, వాడు ఒపీనియన్ బేస్ చేసుకుని నువ్వెందుకు థ్రిల్ అవుతున్నావు? అంటే నువ్వు థ్రిల్ అవ్వాలంటే ఎవడో చెప్పాలి. ఎవ్వడు ఏది లేదనుకో, ఏ థ్రిల్ ఉండదు. ఇంకొకటి ఎవడు థ్రిల్ కాకపోతే దమాక్ ఖరాబ్ అయిపోతుంది, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు చూడు, ఏదన్నా ఒకటి చెప్పంటే అట్లా రాయేసిపోయాడు. మరి అది ఎక్కడి నుంచి, ఏ తలంలో నుంచి చెప్పాలి? ఎక్కడున్నా హాయిగా ఉండాలి మామ, లంచోడుకుంది అనేటువంటి. సూపర్. అది వాడు ఊత పదం, అందులో భూత ఏమి ఉండదు. అట్లా ఒకసారి పడుకున్న నిద్ర ప్లేస్ లేదు రూమ్లో, నేను కూర్చుంటా అన్నాడు. రాత్రంతా కూర్చుని ఉన్నాడు. అంటే అది అన్యూజువల్ కదా, ఎవడు కూర్చుంటాడు రాత్రంతా? ఎందుకు కూర్చుంటారు? కూర్చుని కూడా నువ్వు నిద్రలోకి వెళ్ళొచ్చు. గుడ్ నైట్ మామ కూర్చున్నాడు. నేను మధ్యలో లేచి ఇట్లా చూస్తుంటే అట్లే ఉన్నాడు. 4 o'clock వస్తే అట్లే ఉన్నాడు. పొద్దున్న లేచి ఏమైనా అన్యూజువల్ ఉందంటే ఏం లేదన్నాడు. అది అన్యూజువలే కదా. మళ్ళీ నేను ఎప్పుడు అట్లా చేయలే. నేను ఆ తర్వాత నెక్స్ట్ డే ట్రై చేసి, అమ్మ అది వాడిది నాది అంటే నేనేమి గుడ్డిగా అనుసరించే. అట్లేం కాదు, నేను చెప్పేది ఒకరిని అనుసరించేది, నేను అర్థం చేసుకుంటుంది వాట్ ఈజ్ లైఫ్ అని. ఎక్స్పెరిమెంట్ చేసి మనం అతను ఎప్పుడు కూర్చుంటాడంట నాకు తెలియదు. అది ప్రాక్టీస్ లేకుండా కాదు, ఎప్పుడన్నా ఊరికి అన్నీ ఉన్నా అట్లా కూర్చొని అదో సాధన ఉందిలే. సరే ఏదేమైనా ఆయన హాయిగా ఉన్నాడు, ఆయనతో పట్టిన వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. చాలు, అంతే. నా గదికి వచ్చి మలక్పేట డోర్ మీద ఒక చిన్న పేపర్ ఉంటుంది, దాని మీద రకరకాల రాసి ఉంటాయి. దాని మీద ఒక మాట రాసిపోయాడు, నీవు అవేర్నెస్ అని రాసిపోయాడు. అంటే నీవెవరు అంటే నువ్వు పూర్ణ ఎరుక, నువ్వు మనిషివి కాదు, లేకపోతే నువ్వు చేస్తున్న పని కాదు, ఏం చేసినా ఎరుకగా ఉన్నావు అన్నది నాకు తెలుసు. అందుకని యు ఆర్ అవేర్నెస్ అని రాసిపోయాడు. ఆ తర్వాత పేపర్ చింపవతల పడేసినావు అంతే. అంటే ఏది జ్ఞాపకంగా ఉంచుకోవద్దు మళ్ళీ. రంగా రాశాడు, అది నేను లైఫ్లో మర్చిపోలేదు. రంగా చెప్పినా అదే, చెప్పపోయినా అదే థ్రిల్గా వద్దని చెప్పాడు. మీరు ఇట్లా ఏంటుంటే నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది ఈరోజు. రేపు మేము థ్రిల్ కాకపోతే చెప్పాలని మీరు మూడు రాదు కదా. ఓకే, వండర్ఫుల్ కన్వర్సేషన్. డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఏదది? వింటుంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉందన్నావు కదా. అదంతా నాకు అదే చెల్లి పెళ్లి నేను రెస్పాన్సిబుల్ గా చేసినన్నా, చెల్లి పెళ్లి కోసం ఇంటికి వచ్చిందన్నా, నేను హైదరాబాద్ తీసుకెళ్ళినా, ఇదంతా ఊరోళ్ళు చెప్పుకుంటే కదా గలీజ్ కనిపిస్తుంది. ఫంకీ సినిమాలో కదా. అవును, మంచి చేసింది యాక్టింగ్ ఆడు. అది చూస్తే మంచిగా అనిపిస్తుంది సినిమా, సన్నివేశాలుగా. నాకు అందులో ఒక బాగా నవ్వు వచ్చింది ఏంటంటే, అరే గెట్ టుగెదర్ పెట్టుకుంటా, గెట్ టుగెదర్ అవన్నీ కాదు కలుసుకుందాం అంటాడు. గెట్ టుగెదర్ అంటే కలుసుకోవడం. రెండోది ఏం రా నేను మంచిగా వస్తుంది, ఎంత 9,000 ఇస్తారు మామ నాకు. తర్వాత నా కింద 40 మంది పని చేస్తారు, వాళ్ళకి రోజుకి వాళ్ళకి 600 ఇస్తారు మామ, అంతకంటే ఎక్కువ వాళ్ళకి అట్లా. అంటే జనరల్ కాన్వర్జేషన్స్ అట్లా. అదే అంటారు కదా, ఎదురు అదే త్రివిక్రమ్ కలిస్తే ఏం చెప్పిండు నా గురించి అంటే చెప్తారు కదా, అదే పైసలు అడిగారంట, అదేదో చెప్పాడు. ఏదో ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు అది అంటే చెప్తారు కదా, అట్లా ఏమో డైలాగులు ఉంటాయి అట్లా.
తర్వాత ఇక్కడ మంచిగా ఉంటుంది ఛాయ పాలతో చేస్తారంటాడు. ఎక్కడ ఛాయ పాలతోనే చేస్తారు, పాలు కాకుండా ఏం కలుపుతారు అంటే ఇదేంది అబ్సర్డిటీ బేసికల్గా, స్లాబ్ స్టిక్ లాగా. అబ్సర్డిటీ అంటే అది కొంచెం విరోధాభాష్యంగా ఉండి చెప్పుకోవడం అనమాట. అట్లా లాస్ట్లో హీరోయిన్ సేమ్ డైలాగ్ హీరోతో నిజంగా చెప్తుంది, నాకు గలీజ్ అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఇంటికి వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇస్తే అక్కడ కాదు ఇక్కడ పెట్టు అంటే, ఇక్కడ ఏంటంటే మేము ఏ పెళ్ళకి పోమో అక్కడ ఇక్కడ పెడతా అంటే, నీ అమ్మ రానని ఎప్పుడు ఇట్లా చెప్పిరేంది ఇజ్జత్ తీసిరు కదా. ఇంకొకటి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినాక వాళ్ళ అమ్మ చెప్తుంది వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వపోరా అంటే, ఏ వెడ్డింగ్ కార్డ్స్కి ఇచ్చుడా ఏమేమని వాడికి చేతికి ఇచ్చినాక వెడ్డింగ్ కార్డ్లో ప్లేస్ ఉంటుంది, ఫంక్షన్ హాల్, టైం ఉంటుంది, మ్యారేజ్ డేది. వాడు వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేసి పెళ్ళి ఎక్కడ, పెళ్లి టైం ఇక్కడ అనిపిస్తుంది అమ్మా, నేను ఇవ్వను. చూస్తుంటే మంచిగా అనిపించింది, సినిమా భోజనం చేసుకుంటూ చూడొచ్చు, బాగుంటుంది. నిజం కదా నిజం కదా సో ఇది అనుకోకుండా చేసిన కాన్వర్జేషన్. ఇప్పుడు నేను చెప్పిందంతా యథావిధిగా జరిగినదే. అసలు ఇంకో విషయం, నేనే ఆ టాపిక్ అసలు అడిగిందే మొన్న మాటల్లో రంగా, అదే వివా ఇంటర్వ్యూ నుంచి రంగాకి వెళ్ళింది. ఆ రోజు స్ట్రైక్ అయింది. తర్వాత ఓకే అట్లా అంటే లైఫ్ అంటే ఏదో కాదు, ఎక్కడున్నా హాయిగా ఉంటాం ఎట్లా అనేది నా అన్వేషణ అంతా. అట్లా అన్వేషిస్తుంటే చాలా విషయాలు రివీల్ అయినాయి అంతే. అంటే లక్ష్యం ఉన్నా హాయిగా ఉండలేవు, బంధం ఉన్నా హాయిగా ఉండలేవు, నేను చేస్తున్నా అని చెప్పుకున్నా నువ్వు హాయిగా ఉండలేవు, నాది ఇది అని పట్టుకున్నా హాయిగా ఉండలేవు. ఇప్పుడు హాయిగా ఉంటుందంటే అవి ఏవి లేవు అంటే ఉన్నాయి, కానీ అంతర్గతమైన కనెక్షన్ లేదు. ఇప్పుడు ఇది నాదే చెప్తాను, తప్పేముంది. కానీ ఇది పోయినప్పుడు లేదా దీన్ని వదిలి నేను పోయినప్పుడు అప్పుడు మన వైఖరి ఏందనేది మొత్తం చెప్తుంది. ఉన్నది ఉన్నప్పుడు ఏమీ కాదు, అది పోయినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక జెన్ స్టోరీ ఉంటుంది. ఒక జ్ఞాని అజ్ఞాని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే తెలుస్తుంది నీకు అన్న తర్వాత సాయంత్రం అందరూ పడుకున్న తర్వాత అందరూ మాట్లాడుకుంటారు, మంచాలు వేసుకుని బయట పడుకుంటారు. చూడు చిన్న కథ, అక్కడ ఎవరైతే తెలుస్తుంది నీకు అన్నాడు కదా వాడు గమనిస్తూ ఉంటాడు అనమాట. వర్షం పడతా హఠాత్తుగా, అందరూ తు దరిద్రం వర్షం నిద్ర పరిగెడతారు. ఒకడు హాయిగా వర్షంలో కాసేపు కూర్చొని అక్కడున్న బట్టలు మట్టి తీసుకొని వస్తాడనమాట. తెలిసింది నాకు అంటాడు అంతే. అంటే జస్ట్ నీ నిద్ర డిస్టర్బ్ అయిందని వర్షాన్ని తిట్టిన అవసరం లేదు, తిట్టినా నా అంతావు తిట్టకపోయినా నా అంతావు, యాక్సెప్ట్ ఇట్. అప్పుడు నీ యొక్క తెలుస్తుంది అట్లా. అంటే అది ఏమీ కాదు, నువ్వు తిట్టినంత మాత్రం అది పోదు. సో హాయిగా నిద్రలోనే హాయిగా ఉన్నాడు, వర్షం పడ్డప్పుడు హాయిగా ఉన్నాడు, నాంతో మెల్లగా ఆ పరిగెత్తి జారిపడి మూతి పని రాలగొట్టు నిదానంగా నువ్వు పో, ఏమీ కాదు. నేను ఇంకో విషయం చెప్తే ఒక ఆవిడ చెప్పింది, చిన్న విషయం వల్ల నాకు ఎన్లైటన్మెంట్ అయ్యిందని అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి నేను ఊరికే సరదాగా చెప్పింది. చాలామంది కూర్చొని టీవీ చూస్తూ ఉంటే హఠాత్తుగా పాలు పొంగుతాయి, పరిగెత్తుకొని వెళ్ళి అది బంద్ చేస్తారు. నీతో పాటా అంటే ఏం కాదు, పొంగినా నిదానంగానే పో. తర్వాత నేను చూసింది చెప్పనా, పాలు పొంగితే చూసుకోవాలని అంటారు, లేకపోతే పాలు ఉన్నప్పుడు అక్కడే ఉండాలి సంథింగ్. నేను పాలు పొంగుతుంటే పరిగెడుతుంటే బిడ్డ పాలు పొంగిపోని, కానీ నువ్వు పరిగెట్టకు, నువ్వు పరిగెట్టి పడిపోకు అని పప్పా చెప్పిండు. అంటే చిన్న నువ్వు ఉదాహరణకి పెద్దగా ఉంటుంది, తొందరగా సిమ్ చేస్తారంటే గ్యాస్ వేస్ట్ అవుతుందని మెల్లగానే చేయి, ఏం కాదు. అంటే డోంట్ రియాక్ట్ క్విక్లీ, అది మన అనుభవంలో తెలిసిపోతుంది. అంటే చాలా చోట్ల నీ మానసిక స్థితి నీకు తెలిసిపోతుంది. ఒక జ్ఞాని ఎదురుగా వచ్చిన వాడిని ఎట్లా గుర్తుపడతాడు, ప్రతి చేష్టలో తెలిసిపోతూ ఉంటుంది వాడు ఎక్కడ స్టక్ అయి ఉన్నాడని. అట్లా ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. స్పిరిచువాలిటీ అనేది నాకు తెలిసి స్కూల్ నుంచి ఒక సబ్జెక్ట్ పెడుతుంది, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అది మెడిసిన్ లాగా, తలనొప్పి వచ్చిన వాడికి టాబ్లెట్ అర్థమవుతుంది. నువ్వు ఎంత చెప్పినా ధ్యానము ఎక్కదు, ఆధ్యాత్మిక విషయం అర్థం కాదు. వాడు ఆ సందర్భంలోకి వచ్చిన రోజు అప్పుడు అది ఎక్కుతుంది. ప్రాబ్లం నీది కావాలి అంటాడు కదా, ఇందులో ప్రాబ్లం ఎవరెవరిదో బాబాయ్, మొట్టమొదటిసారి ప్రాబ్లం నా వరకు వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు క్లియర్ ఇట్ అంటాడు ఒక హీరో. ప్రాబ్లం వేరే అనేది ఏముందిరా, ఎవడో ఏదో చేశాడో, కేర్ఫుల్గా ఉండాలి, ఇప్పుడు వీని మీదకి వచ్చింది. అట్లా ఎవడైతే విక్టిమ్ అవుతాడో తన ఓన్ మైండ్కి, వాడే ఎంక్వైరీ చేస్తాడు, వాడికే అర్థమవుతుంది అది. ఎవ్వడికి ఇప్పుడు భగవద్గీత షాప్లో చాలామంది పనిచేస్తారు, పుస్తకాలు రోజు 100 భగవద్గీతలు అమ్ముతారు, వాడికి అర్థమవుతుంది. ఈనాడు గీత చదవని వాడికి గీత అర్థం నీకు ఆ సందర్భం రావాలి.
వైరాగ్యం ఊరికే రాదు, జ్ఞానం ఊరికే రాదు, ఆనందం ఊరికే రాదు. అది నువ్వు కోల్పోయి దానికి ఇంపార్టెన్స్ ఉందని గుర్తించినప్పుడు అప్పుడు అది వెతకబడుతుంది. ఇప్పుడు ఎవరైతే స్కూల్లో ఈ సోకాళ్ళు స్పిరిచువల్ సెంటర్ స్కూల్కి వీళ్ళకి వెళ్ళి మెడిటేషన్ నేర్పిస్తున్నారు, అంతకంటే స్టూపిడిటీ ఇంకోట్లేదు. కానీ నేర్పించుకోండి, ఏం ఉపయోగం ఉండదు. పిల్లలకు ఆల్రెడీ వాళ్ళు మెడిటేట్గా ఉన్నారు, వాళ్ళ స్థితిలోకి మీరు రండి సన్నాసులారా. వాళ్ళు ఎందుకు కరప్ట్ చేస్తున్నారు? అట్లా కూర్చో ఇట్లా కూర్చో. వాడికి శ్వాస మీద వాడు ధ్యాసలో ఉన్నాడు, వాడికి ఇంకా ఐడెంటిటీ లేదు, వాడికి అహంకారం లేదు, వాడికి ఎందుకు ధ్యానము? వాడికి ఆలోచనల దుంతలు, వాడు ఇట్లా పడుకుంటే 2 నిమిషాలు నిద్రపోతాడు వాడికి ఎందుకు ధ్యానము? పరిశాన్ అవుతుంది మనిషి. వీళ్ళు ఏం చేస్తారు, మేము బాగాలేము అనుకుని అదే దృష్టితో అందరిని చూసి మేము ఇంతమందికి ధ్యానం నేర్పించాము నెంబర్ కోసం. నిజంగా అది నేర్పించిన వాడిని వెళ్ళి కనుక్కున్నావా? నాకు గిటార్ రావులాగా ఉంటుంది. ఇప్పటివరకు ఇంతమందికి నేను ఫ్లూట్ నేర్పించినట్టు ఆయనకే రాదు. అది ఇది డిలీట్ ఏం చేయకు, సత్యం అది. అట్లా ఆ విషయం నేను ఆయనకు కూడా చెప్పాను. అంటే ఆయన నచ్చేదంటే ఆయన ప్లేఫుల్నెస్. అంటే నిజంగా వచ్చిన వాడికంటే రాకుండా ఎంత హాయిగా ఉండొచ్చు అని ఆయన చూపుతున్నాడు అనమాట. అంతే, సారీగా చేసింది, కంగ్రాచులేషన్స్, నువ్వు ఫ్లూటిస్ట్ ఇప్పుడు అంటాడు. అట్లా అదే అది ఏమంటారు, కొంచెం కోతికి ఇట్లా గడ్డం పెట్టి ఇప్పటి నుంచి నువ్వు మేకప్ పో అన్నట్టుంటుంది. అది అయితే నయ్యోతా భయ్ ఆడ మా సాదేరికి వస్తే సంవత్సరాల వైలిన్తో లాగుతుందరు, వస్తలేదు. నువ్వు సరిగా 10 నిమిషాలు సంగీతం వచ్చినట్టు కాదు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ కాంత్రిసా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? అంటే మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. వేర్ డూ యూ లివ్? ఐ లివ్ ఇన్ మలక్పేట్. ఆట చెప్పిన తర్వాత నీకు ఇంగ్లీష్ వచ్చిపోంటే అది రాదు. అది ఓన్లీ కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసు. వాడిని ఇంకెక్కడ అడిగామనుకో ఏం మాట్లాడుతున్నాడు. అదే నీకు చెప్పింది, తనకు కూడా ఏదో టాక్లో చెప్పిన నేను. అప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఆ క్షణము ఆ తర్వాత జరిగింది. తర్వాత ఇంకొకరికి ఏం చెప్పినా, నీకు సాక్షి అర్థం కావాలంటే కుర్చీ వేసుకొని పాలు పొంగబెట్టు, అది మొత్తం పొంగి ఆవిరైపోయే వరకు చూడు, ఏమీ కాదు. మా అంటే గిన్నె ఖరాబ్ అవుతుంది, కొంత గ్యాస్ ఖరాబ్, చూడగలవా? తను చూసిందంట. సో అది ఒక్కటి చూడడంతో ఒకసారి వాళ్ళ ఆయన అరుస్తుంటే చూసింది. పిల్లలు మైదా పిండి పోసుకుంటుందంట, చూసింది. కుక్క వచ్చి ఇంట్లో ఉన్న రొట్టె ఎత్తుకపోయింది, చూసింది. స్టార్ట్ అయింది అనమాట. అంటే నువ్వు స్టాప్ ఇట్, బట్ హెజిటేషన్ అక్కర్లే, ప్రాక్టికల్గా చూడడం చూడడం అట్లా. సరే మరి, బాయ్ రా టైసన్. బాయ్ బాయ్.